తెలుగు చిత్ర పరిశ్రమకి నటులను పరిచయం చేసిన కొన్ని ముఖ్యమైన స్థలాలు ఉన్నాయి. అందులో మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఒకటి, అలాగే వైజాగ్ సత్యానంద్ గారు, అలాగే వినయ్ వర్మ గారు. సూత్రధార్ అని పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? ఆయన ఇన్స్పైర్ చేసిన అంశాలేంటి? అలాగే రచయితగా, దర్శకుడిగా, నటుడిగా ఆయన ప్రయాణం ఎలా సాగుతోంది? పెద్ద పెద్ద స్టార్స్తో పనిచేసినప్పటికీ వచ్చిన చాలా తక్కువ అవకాశాలతోటి మంచి పేరు సంపాదించుకున్నారు. సో ఆయనతో ఈరోజు మన తెలుగు డెస్క్ కోసం ఒక ఎక్స్క్లూజివ్ అండ్ సూపర్ ఇంటర్వ్యూ. నమస్తే సార్. నమస్కారం అండి గోవింద్ గారు. సో ముందు నేను మాట్లాడాలనుకుంటుంది మన సూత్రధార్ గురించి. బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ చెప్పాలి అంటే, చాలామందికి ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటే ఒక ప్లాట్ఫామ్ దొరకదు. ఇండస్ట్రీలో ఒక వారసత్వం అనేది ఉండి అలా వచ్చిన వాళ్ళే స్టార్స్ అయ్యారు, అలాగే కనబడకుండా కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. బట్ దేనికైనా సరే ఓనమాలు నేర్చుకోవడం అనేది ఫస్ట్ స్టెప్, చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు పిల్లలకి స్కూల్లో వేసే ముందు నర్సరీ అని చెప్పేసి, ప్రైమరీ అనేసి ఎలా అయితే ఉందో, ఒక నటుడికి ఫీమేల్ ఆర్టిస్ట్ ఆర్ మేల్ ఆర్టిస్ట్ రావాలంటే నవరసాలు వాళ్ళు పలికించగలగాలి. అందుకోసం ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అందులో మనదొకటి సూత్రధార్ అని వినయ్ వర్మ గారు దీని వెనకాల ఉన్న ప్రధానమైన కర్త. సూత్రధార్ మొదలు పెట్టడానికి ఆలోచన ఎలా వచ్చింది, వచ్చిన తర్వాత దాని ప్రారంభం, ప్రయాణం ఎలా సాగుతుంది? అంతా దేవుడు దయ, మనం కారకులం అంతే. నేను జాబ్ చేస్తున్నప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే నేను ఇండస్ట్రీ చెన్నై నుంచి ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు నేను హైదరాబాద్ లేను, చాలా లేట్గా వచ్చాను. అంటే ఆ కాలం 4-5 years ఇక్కడ లేను. వచ్చిన తర్వాత చూస్తే నా కాంటాక్ట్స్, పాత కాంటాక్ట్స్ పోయి, అంటే రంగస్థలం వాళ్ళు కానీ సినిమా వాళ్ళతో ఏ చిన్న కాంటాక్ట్స్ ఉన్నా సరే, ఇప్పుడు ఉన్న ఆర్టిస్టులకి కాంటాక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇండస్ట్రీ అప్పుడే షిఫ్ట్ అయింది. సో ఎవరు అందుబాటులో ఉన్నారు వాళ్ళకి కాంటాక్ట్ చేసి పనులు జరుగుతుండే. క్వాలిటీ అనేది ఎక్కడో మిస్ అయినట్టు అనిపించింది నాకు. ఆర్టిస్టుల దగ్గర నుంచి. సో అంటే నాకెవరు గుర్తుపడ్డారు. నేను రంగస్థలం చేస్తూనే ఉన్నాను, ఇప్పుడు కూడా చేస్తాను, బతికినంత కాలం చేస్తూనే ఉంటాను. సో అప్పుడు ఆలోచన ఒకటి ఏమొచ్చిందంటే, ఇప్పుడు ఇండస్ట్రీ ఎలాగో ఇక్కడ వచ్చింది కాబట్టి మన ఇక్కడున్న ఆర్టిస్టులకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మనము వాళ్ళని పుష్ చేస్తే, మార్కెట్లో పుష్ చేస్తే ఎలా ఉంటుంది అంటే, నా వైపు నుంచి పుష్ కాదు, వాళ్ళకు బేసిక్ గ్రౌండింగ్ ఇచ్చేసి ఒక స్ప్రింగ్ బోర్డ్ లెక్క చేసేస్తే వాళ్ళు దూకుతారు అని ఆలోచనతో స్టార్ట్ చేసాము సూత్రధార్ అని. సో కష్టాలు ఎలాగో ఉంటాయి, ఏదో కొత్త స్టార్ట్ చేసిన, ఎందుకంటే నేను ఎవరికి తెలియదు అప్పుడు. సో స్టార్టింగ్లో బాగా స్ట్రగుల్, అంటే స్ట్రగుల్ ఇప్పుడు కూడా ఉంటుంది. స్ట్రగుల్ ఎప్పుడు జీవితంలో ఉండాలి మనిషికి. ఈ స్థాయికి వచ్చేసాము, ఇప్పుడు స్ట్రగుల్ అయిపోయింది, నేను సెటిల్ అయిపోయాను జీవితంలో అనేది ఆ థాట్ ఎప్పుడు రాకూడదు. అదొకటి నేర్చుకున్నాను జీవితంలో. సో అది స్టార్ట్ చేద్దామని చేసాము. సో ప్లాట్ఫామ్ ఏముంటుంది, స్టార్టింగ్లో యాక్టర్స్కి రంగస్థలం అనేది మీరు చెప్పినట్లు వనమాల ఉంటుంది, వర్ణమాల అంటాం మేము హిందీలో. సో అక్కడ అది నేర్చుకోకుండా భాష నేర్చుకోలేము. నేర్చుకున్న అనేది పదము కూడా తప్పు, యాక్టింగ్ ఫీల్డ్కి సంబంధించినది వరకు. సో ఎలా చేయాలి ఏంటనేది అప్పుడు ఒక 3 months వర్క్షాప్ లాంటిది స్టార్ట్ చేశాం. స్టార్టింగ్ చాలా లో స్కేల్లో, అంటే చాలా తక్కువ ఫీజు. అప్పుడు ఆ కాలంలో చాలామంది వచ్చి వెళ్ళేవాళ్ళు. కాకపోతే అప్పుడైతే ఏమి మనసులో ఉందో జనాల్ని అలా ఎంచుకోవాలని, ఇప్పుడు కూడా అదే పరిస్థితి. బాగా సెలెక్టివ్గా ఎవరికైతే ఎంత కమిట్మెంట్ ఉందో, ఆ మొత్తం చేయగలుగుతారో లేదో, వాళ్ళకి సినిమా పిచ్చా లేదంటే నేర్చుకోవాలని పిచ్చా ఏంటనేది అది కూర్చొని మాట్లాడి తెలుసుకొని అడ్మిషన్స్ తీసుకునేవాళ్ళు. సో ఆ పరిస్థితి సిచ్యువేషన్ ఇప్పుడు కూడా అదే. సో అది స్టార్ట్ చేస్తూ స్లోలీ స్టెప్ బై స్టెప్ కాలం మారింది. 2010 నుంచి వచ్చే వాళ్ళ క్వాలిటీ అయితే ఏది ఉందో బాగా దిగజారి పడుతుంది. అది ఎందుకు ఏంటనేది తర్వాత విషయం, అది మాట్లాడితే చాలా టైం పడుతుంది. సో ఆ జర్నీలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే,
అప్పుడు ఒక ప్రొడక్షన్ ఓరియంటెడ్ వర్క్షాప్ అని చేసేవాళ్ళు. సో అంత పెద్ద వర్క్షాప్‌లో అన్ని యాక్టివిటీస్, ఎక్సర్‌సైజెస్, యాక్టర్‌కి సంబంధించినవి అన్నీ చేసి ఒక స్క్రిప్ట్ ఏయించుకొని లైవ్ పెర్ఫార్మన్స్ అంటే రంగస్థలం మీద వాళ్ళకి పెర్ఫార్మన్స్ చేయించి టికెటెడ్ షో ద్వారా జనాలకి ఎవరికైనా సరే వీళ్ళ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి పెరగడానికి అది చేసేవాళ్ళం. అది చేసాం, చాలా కాలం అది చేసాం. ఆ తర్వాత మేము గమనించింది ఏంటంటే జనాల్లో ఓపిక తగ్గిపోతుంది. సో ఆ డ్యూరేషన్ తగ్గించాము, ఇంటెన్సిటీ పెంచాము. ఓకే. సో కంటెంట్లో ఇంటెన్సిటీ పెంచి కంటెంట్లో ఇంటెన్సిటీ ఓవరాల్గా కంటెంట్ డ్యూరేషన్ తగ్గించారు. డ్యూరేషన్ తగ్గించారు. క్యాప్సూల్ లెక్క ఫామ్లో బాగా ఇంటెన్సివ్ ఫిజికల్గా మెంటల్గా వాళ్ళకి బాగా వర్కౌట్ చేసినట్లు అది చేసాం. సో ఆ కాలంలో చాలామంది వచ్చారు, చాలామంది నాటకాలు చేశారు, కొంతమంది ఎదిగారు ఇండస్ట్రీలో, ఇంకా కొంతమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వెళ్ళిపోయారు, ఇంకా కొంతమంది రైటింగ్ డిపార్ట్మెంట్లో, కొంతమంది ఎడిటర్లు అయిపోయారు, కొంతమంది రైటర్స్ అయిపోయారు. సో రకరకాలుగా వాళ్ళు. సో మెయిన్ ఫోకస్ ఎట్లా ఉంటుందంటే యాక్టింగ్ కాకుండా జీవితానికి సంబంధించినవి మనకు ఏమైతే అవసరమో పర్మనెంట్గా ఉండడానికి మన దగ్గర, దాని మీద ఎక్కువ ఫోకస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే చేస్తున్నాం. ఓకే. డిసిప్లిన్, పంక్చువాలిటీ, కమిట్మెంటు, మాట మీద నిలబడము, నిజాయితీ, ఇంటెగ్రిటీ, ఆనెస్టీ, ఇలాంటి విషయాలు వివిధ ఎక్సర్సైజెస్ ద్వారా యాక్టివిటీస్ ద్వారా చేపిస్తాము. సో వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది, కాదు యాక్టింగ్ అంటే ఉట్టిగా యాక్టింగ్ కాదు, అది మల్టీ డిసిప్లినరీ ఫీల్డ్. అంటే ఏది చేసినా మనం జీవితంలో అది దానికే సంబంధించింది ఉండదు. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను మెడిసిన్, ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చదివితే ఉట్టిగా ఆ ఇంజనీరింగే నేను చదవలేను. దానికి సంబంధించినవి చుట్టుపక్కల సబ్సిడరీ సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి కూడా నేను తెలుసుకోవాలి. సో అలాగే యాక్టింగ్ చేస్తున్నప్పుడు మనకు రంగస్థలం ఏంటి, సినిమా ఏంటి, సాహిత్యం ఏంటి, కవిత్వం ఏంటి, పెయింటింగ్ ఏంటి, డాన్సింగ్ ఏంటి, నవరసాలు మీరు చెప్పినట్లు అన్నీ తెలుసుకోవాలి. సో దానికి తగ్గట్టు వివిధమైన ఎక్సర్సైజెస్, రకరకమైన నాటకాలు, కామెడీస్ కానీ, ట్రాజెడీస్ కానీ, సోషల్ నాటకాలు, డ్రామా ఫార్ము అన్నీ చేసేవాళ్ళం. సో ఆ జర్నీ ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. దేవుడి దయ వల్ల మా తర్వాత వచ్చిన చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ బాంబే నుంచి కూడా వచ్చి ఇక్కడ నుంచి దుకాణం మూసేసి వెళ్ళిపోయారు. దేవుడు మా జర్నీ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే మేము దీన్ని పూర్తిగా ఇంకా కమర్షియలైజ్ చేయలేదు. కమర్షియలైజ్ చేయలేదంటే ఫీజు తీసుకోవడం లేదని కాదు, ఫీజు తీసుకుంటున్నాము, కానీ ఎవరి దగ్గర తీసుకుంటున్న ఫీజు ఎవరికైతే సెలెక్ట్ చేస్తున్నామో వాళ్ళ దగ్గర ఫీజు తీసుకుంటాము. ఇప్పుడు నేను వినేది ఏంటంటే చాలా ఇన్స్టిట్యూట్స్లో జనాలు వెళ్తారు కదా, వాళ్ళకు ఒక ఫామ్ ఇచ్చి ఏదో అమౌంట్ తీసుకొని ఫామ్ ఫిలప్ చేసి సరే ఇంత ఫీజు కట్టి రేపటి నుంచి క్లాసెస్కి వచ్చాయని చెప్పడం, ఆ పరిస్థితి ఈ రోజు వరకు చేయలేదు, భవిష్యంలో కూడా చెయ్యం. సో అది మాకు నిలబెట్టింది. ఓకే. సో ఇప్పుడు ఇంటెక్ కూడా బాగా తగ్గించేసాం 2010 నుంచి. మధ్యలో చాలా మంచి వాళ్ళు వస్తారు, అంటే నేర్చుకుని తపన ఉన్న వాళ్ళు. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు మాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది సార్, ఏం చేయలేము, డబ్బులు కూడా లేవు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి తీసుకుంటాం, లేదంటే నో అని చెప్పేసి పంపించేస్తాం. చాలామంది యంగ్స్టర్స్ ఇక్కడ రావాలంటే బిలో 18 years ఏజ్ వాళ్ళు పేరెంట్స్తో పాటు రావాలి, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. సో కౌన్సిలింగ్ కోసం చాలామంది యంగ్స్టర్స్ వాళ్ళ పేరెంట్స్ చాలామంది వస్తుంటారు, వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి పంపించేస్తారు. ఇప్పుడు దిగకండి, దీంట్లో కొంచెం ఎక్స్పోజర్ తీసుకొని కొంచెం తెలుసుకొని దీంట్లో వస్తే ఇట్ మే బెనిఫిట్ యూ అని. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే, ఇంకో విషయం నేను ఏమంటాను, బీటెక్ అయిపోయింది సార్, ఇప్పుడు ఏం చేస్తాను, ఏం లేదు, ట్రై చేస్తున్నాం. బీటెక్ ఎంత ఫీజు కట్టాను? 5 లక్షలు అయింది. ఎవరు కట్టారు? ఫాదర్ కట్టారు. ఈ ఫీజు ఎవరు కడతారు? ఫాదర్ కట్టారు. సిగ్గుందా? ఏ రోజైతే నువ్వు సంపాదించుకుని వర్క్షాప్ చేయగలుగుతావో, ఫస్ట్ శాలరీ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంట్లో ఇవ్వు, ఆ తర్వాత ఈ వర్క్షాప్ గురించి ఆలోచించు.
లేదు లేదు సార్, మా ఫాదర్ చెప్పారు చేయమని. ఓకే, ఫాదర్ మాట్లాడించు. చాలామంది అండి ఇక్కడ నుంచే కాదు, ఒడిశా నుంచి, బంగాల్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఎంపీ నుంచి వస్తుంటారు జనాలు చేయడం. వాళ్ళతో మాట్లాడితే నో సార్, నో ప్రాబ్లం, ఐఎమ్ పేయింగ్ ద ఫీజ్, నా రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే అమ్మాయికి కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉంది, మీరు తీసుకోండి దయచేసి. అప్పుడు చెప్తేనే వాళ్ళ సంతకంతో తీసుకుంటారు ఓకే. అడ్మిషన్. లేదంటే 90% జనాలని సారీ అండి మీ వల్ల కాదు, మీరు దయచేసి వెళ్ళిపోండి. చాలా కమిట్మెంట్ చూసి పిచ్చితనం చూపించి డబ్బులు లేవండి నా దగ్గర కానీ నేను చేస్తానంటే సరే బాబురా చెయ్యి అని అలాంటి క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. చాలామంది క్యాండిడేట్స్ ఫీజు ఇస్తామని ఇవ్వలేని వాళ్ళు కూడా ఉన్నారు. సో కానీ ఇది నేను సాగుతున్నాను. అంటే నమ్మకం లేదు వాడి మీద, వాడు ఇవ్వడేమో అని అనుకుని నేను ఈ రోజు చేయలేదు, చేస్తూనే ఉంటాను. అండ్ నేను విన్నదాని ప్రకారం, నాకు పర్సనల్గా మీతో ఉన్న ఒక జర్నీ ప్రకారం చూసుకున్నట్లయితే, సూత్రధార్ ఏదైతే ఉందో ఒక టెంపుల్తో సమానం. ఇక్కడ డబ్బులున్న వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు అనే డిఫరెన్స్ అనేది గడప బయటే ఉంటుంది. ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత అందరూ అన్నీ చేయాలి, చీపురు పట్టుకొని క్లీన్ చేయాలి, మన ప్లేట్ మనమే కడుక్కోవాలి, అన్నీ చేయాలి. డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వెనకాల మీ ఫాదర్ కోట్లు ఉండొచ్చు అండ్ ఒక బికారీ కొడుకు రావచ్చు, బట్ సూత్రధారిలోకి వచ్చిన తర్వాత అందరూ సమానమే. సో ఈ స్ట్రిక్ట్ రూల్ పెట్టడానికి జనరల్గా బేసిక్ మీకంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఏదో ఉండుంటుంది. మీ ఆలోచన విధానం కానివ్వండి, మీ పెరిగిన వాతావరణం కానివ్వండి, మీ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, లేదు సొసైటీలో అందరినీ చూసి, సొసైటీని చూసి మనం ఒక కమిట్మెంట్తోనే ఉండాలి, మనకంటూ మన ఒక ఆశయం అనేది ఉండాలి, సూత్రధార్ అంటే ఇలానే ఉంటుంది అనేది కొన్ని బేసిక్ ఫార్ములాస్ అని ఉంటుంది. ఇది వినయ్ వర్మ గారికి ఏం చూసి వచ్చిన పాయింట్స్? నెంబర్ 1 మన ఎడ్యుకేషన్. మనం స్కూల్కి వెళ్తే ఇవి డిఫరెన్సెస్ ఉండవు కదా. ఎస్. ఇప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు వీడి సర్నేమ్ ఏంటి, వీడు ఏ కులం వాడు అనేది కూడా తెలియదు. ఇప్పుడు వచ్చి తెలిసింది, అరే వాడి పేరు సర్నేమ్ వారణాసిరా, వీడి సర్నేము అయ్యదేవరరా, వాడు నాయుడు గాడరా, వాడు ఫలానా వాడరా అని ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఏం లేదు, ముందు పేరే, లేదంటే ఇడ్లీ బొండగాడు, ఇడ్లీగాడు అని ఇట్లాంటి పేర్లు పెట్టుకునేవాళ్ళు. సో కులం అనేది, డిఫరెన్సెస్ అనేది ఇవన్నీ ఏం లేకుండే మాకు. ఇప్పుడు ఏమొచ్చాయో ఏమో అది మాకు సంబంధం లేదు, కానీ ఇప్పుడు అనిపించింది. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రంగస్థలం చేస్తున్నప్పుడు రంగస్థలంలో కూడా మాకు డిఫరెన్సెస్ ఉండవు, హైరార్కీ అనేది ఉండదు. అంటే ఇప్పుడు సినిమాలో ఉంటుంది చూడండి, వీడు ఫస్ట్ ఏడి, వీడు సెకండ్ ఏడి, వీడు ఫిఫ్త్ ఏడి, వాడు కో డైరెక్టర్, వీడు అసోసియేట్ డైరెక్టర్, అలాంటిది ఇక్కడ ఉండదు. ఓకే. రంగస్థలంలో మీరు సెట్ వర్క్ చేస్తున్నా, స్క్రిప్ట్ రీడింగ్ చేస్తున్నా, ప్రాంప్టింగ్ చేస్తున్నా, లైట్లు చేస్తున్నా, సౌండ్ చేస్తున్నా, చాలా డైరెక్షన్ ఏం చేస్తున్నా అందరూ వచ్చి ఇక్కడ కూర్చోవాల్సింది. చిన్న పాత్ర కానీ పెద్ద పాత్ర కానీ ఆ 2-3 నెలలు ఏదైతే రిహర్సల్స్ చేస్తామో అందరూ కూర్చోవాలి, అందరూ స్క్రిప్ట్ చదవాలి, అందరికీ స్క్రిప్ట్ గుర్తుండాలి, మొదటి అక్షరం నుంచి చివరి వరకు. ఎవరిని, ఉట్టిగా ఆర్టిస్టులని కాదు, బ్యాక్ స్టేజ్ అంటాము, ప్రొడక్షన్ ఎవరైతే చూసుకుంటారో, సెట్ వాళ్ళు, సౌండ్ వాళ్ళు, అందరికీ స్క్రిప్ట్ మొత్తం బై హార్ట్ ఉండాలి. ఎందుకంటే లైవ్ మీడియం, రేపు ఎట్లా అవుతుందో సడన్లీ ఎవరికి ఏమవుతుందో తెలియదు మనకు. సో అందరు సిద్ధంగా ఉండాలి, నాటకం రోజు చేయలేని పరిస్థితి రాకూడదని. అందులో ఏమవుతుందంటే బాండింగ్ పెరుగుతుంది, ఒకరి గురించి ఒక కష్టాలు మనం తెలుసుకోవచ్చు, మానవత్వం పెరుగుతుంది, హ్యూమన్ బీయింగ్ అయిపోతాం మనం. సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, పని అయిపోయిందిరా దుబాయ్ పంపించండి, అంతే కదా. ఇక్కడ కూర్చుంటాము, తోడుగా టీ కాఫీలు తాగుతాము, టిఫిన్లు చేస్తాము, బయటకు తిరుగుతాము, మాటలు మాట్లాడుకుంటాము, ఇష్టాలు కష్టాలు చెప్పుకుంటాము, అవన్నీ ఉంటాయి. కాబట్టి అందరూ సమానంగా ఉంటారని అనుకుంటాం మనం. సో అదే ధారణ స్కూల్లో ఏదైతే నేర్చుకున్నామో, మళ్ళీ తర్వాత రంగస్థలం ఏదైతే నేర్పించిందో అదే ఇంప్లిమెంటేషన్ ఇక్కడ. ఎందుకంటే నేర్చుకుంటున్నప్పుడు చిన్న పెద్ద అనేది ఉండకూడదు, అదే ప్రిన్సిపల్. నువ్వు ఎవరైతే సరే, మీరు చెప్పినట్లు ఎవరైనా సరే వచ్చినప్పుడు నీ అహంకారము, నీ బ్యాగేజు, నేను ఫలానా, నేను ఇది, నేను తోపు, అన్నీ నీ చెప్పులు ఉన్నాయి కదా, ఆ చెప్పుల కింద
నొక్కి వెళ్ళేటప్పుడు జేబులో పెట్టుకొని వెళ్ళిపో. ఇక్కడ మాత్రం అందరూ సమానం. ఇక్కడ ఏం లేవు, చైర్స్ ఉండవు, టేబుల్స్ ఉండవు, ఏసీ ఉండదు. ఏసీ ఇప్పుడు ఉంది మనకు, సెషన్లో ఉండదు. ఓకే. సో ఈ డిసిప్లిన్ ఫస్ట్ థింగ్ జీవితంలో. ప్రకృతిలో డిసిప్లిన్ ఉంది కదా, కాబట్టి ప్రకృతి సృష్టి నడుస్తుంది. ఇప్పుడు మారిపోతుంది. ఇప్పుడు డిసిప్లిన్ పోయిన తర్వాత మనం చూస్తూనే ఉన్నాం. 30-40 ఏళ్లలో మనకు బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి. ఎందుకు? డిసిప్లిన్ లేదు కాబట్టి. కంట్రోల్ లేదు. ఫస్ట్ అది ఫుడ్ మీద కంట్రోల్ లేదు, హ్యాబిట్స్ మీద కంట్రోల్ లేదు, టైం మీద కంట్రోల్, టైమింగ్ మీద అసలు కంట్రోల్ లేదు. ఫస్ట్ టైమింగ్ కదా, టైమింగ్ మీద కంట్రోల్. 24 అవర్స్ కంటే ఎక్కువ ఒక క్షణము అక్కడిక్కడ లేదు మనకు జీవితంలో. అది ఫాలో చేయకపోతే, సో ఇవి కొన్ని బేసిక్ విషయాలు ఏమైతే ఉన్నాయో అవి తెలుసుకున్న తర్వాత నువ్వు జీవితంలో ఏ గాడిది కూడా అయిపో, నువ్వు డాక్టర్ అయిపో, ఏమైనా అయిపో, సక్సెస్ఫుల్ ఉంటావు అంతే. నువ్వు జీవితంలో సక్సెస్ఫుల్ ఉండాలి. ఒక ఆర్టిస్ట్గా కానీ, నేను డైరెక్టర్గా కానీ, నేను ఫలానా వాడు కానీ సక్సెస్ కాదు. ఒక మనిషిగా, ఒక మంచి సిటిజన్గా నువ్వు సక్సెస్ఫుల్ ఉండాలి. అది కోరిక, అదే మన ప్రయాణం. సార్, సూత్రధార్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ స్టూడెంట్ ఎవరు? అండ్ శ్రీ విష్ణు గారు, విజయ్ దేవరకొండ గారు అండ్ ఆనంద్ దేవరకొండ. సో వీళ్ళు నంబర్ ఎంత మీ దగ్గర జాయిన్ అయిన వాళ్ళ లిస్ట్లో? వీళ్ళ నంబర్ ఎంత? ఫస్ట్ స్టూడెంట్ మా దగ్గర జాయిన్ అయినది ఉమేష్ యాదవ్ అని ఒకటి ఉండేవాడు. చాలా మంచి ఆర్టిస్ట్ ఉండేవాడు. హోటల్లో తాజ్లో పనిచేసేవాడు యాజ్ కెప్టెన్ అని, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో. అతను ఫస్ట్ స్టూడెంట్. ఆ తర్వాత జెన్నిఫర్ అని ఒక అమ్మాయి ఇప్పుడు అది చేస్తుంది చూడండి, గుస్సాడి మీద ఒక డాక్యుమెంటరీ తీసింది. గవర్నమెంట్ అవార్డు కూడా ఏదో వచ్చింది అమ్మాయికి. డాక్యుమెంటరీస్ తీస్తుంటుంది. ఆ అమ్మాయి కంటే ముందు ఇంకో అమ్మాయి ఇప్పుడు బాంబేలో ఎడిటర్ అయిపోయింది, యశస్విని అని. ఇండిపెండెంట్గా సినిమా ఎడిటర్గా పనిచేస్తుంది. సో ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కొంతమంది వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు ఏదో బాగానే చేసుకుంటున్నారు. అంటే నేను చెప్పినట్టు ఈ వర్క్షాప్లు పుట్టిగా సినిమా ఓరియంటేషన్ కోసం కాదు, మంచి కమ్యూనికేటర్ అవ్వడానికి, మంచి వ్యక్తి అవ్వడానికి, మంచి నాగరికుడు అవ్వడానికి, అది ఫోకస్ మెయిన్. సో మీరు ఏదైపోయినా యూ షుడ్ బి సక్సెస్ఫుల్ అని. సో ఇప్పుడు శ్రీ విష్ణు 2008 అనుకుంటా. ఓకే. శ్రీ విష్ణు కంటే ముందు విజయ్ వర్మ వచ్చాడు. విజయ్ వర్మ ఇప్పుడు హిందీలో చాలా బాగా వర్క్ చేస్తున్నాడు, మంచి పాత్రలు చేస్తున్నాడు కూడా. మట్కా కింగ్ అని ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ వచ్చింది హిందీలో, అమెజాన్ ప్రైమ్లో. బాగా ఆడుతుంది, చాలా బాగా తీశారు, చాలా బాగా చేశాడంట కూడా. నేను వీళ్ళ ఎవరి వర్క్ చూడలేదు ఇప్పటి వరకు, ముందే చెప్పేస్తున్నాను మీరు అడిగే ముందు. ఎవరి వర్క్ చూడలేదు మా దగ్గర చేసిన వాళ్ళ వరకు. అంటే నా వర్కే నేను చూడను, వాళ్ళ వరకు ఏం చూస్తాను కానీ. సో ఆ తర్వాత వచ్చిన వాళ్ళు విజయ్ దేవరకొండ అండ్ ఆనంద్ దేవరకొండ. నో, శ్రీ విష్ణు వచ్చాడు. విజయ్ వర్మ తర్వాత శ్రీ విష్ణు వచ్చాడు. శ్రీ విష్ణు తర్వాత విజయ్ వచ్చాడు, విజయ్ దేవరకొండ వచ్చాడు. విజయ్ వచ్చిన 7-8 ఇయర్స్ తర్వాత ఆనంద్ వచ్చాడు. ఓకే. 7-8 సంవత్సరాలు. అంటే ఎట్లా సార్, శ్రీ విష్ణు అను విజయ్ దేవరకొండ ఇద్దరు ఫ్రెండ్సా లేకపోతే ఇద్దరు సంబంధం లేదు? ఏం సంబంధం. ఓకే. వేరే అతను చేసింది 2007-8లో ఎప్పుడు చేశాడు శ్రీ విష్ణు. విష్ణువర్ధన్ రాజు అసలు పేరు. ఇతనేమో డి విజయ సాయి, అంటే మా ఫామ్లో ఉన్న పేర్లు ఇవన్నీ. అతను 2009లో వచ్చాడు. కానీ అప్పుడే వచ్చినప్పుడే కూడా బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాడు విజయ్. బాగా కాన్ఫిడెంట్గా మాట్లాడాడు, ఏది అడిగినా సమాధానం బాగానే చెప్పాడు. సో అట్లా తీసుకున్నాను ఆయనకి. ఓకే. అంటే విజయ్ని ఎవరైనా రిఫర్ చేశారా సార్? దాన్ని వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చారు. ఫాదర్ తీసుకొచ్చారు. ఒక రోజు మాట్లాడి వాళ్ళ ఫాదర్తో నేను ఫాదర్తో కొంచెం పరిచయం, తెలిసిన అతనే. సో నీ దగ్గర తీసుకొస్తా ఒకసారి, బాబు విజయ్ని తీసుకొస్తా ఒకసారి మాట్లాడి చూడు ఏం చేయగలుగుతావు నేను. తీసుకురా అన్నాను, తీసుకొచ్చాడు. ఓకే. బాగా కమిట్మెంట్తో చేసేవాడు. ఇంకోటి ఏంటంటే ఒక ఎక్సర్సైజ్ చేయమంటే దానికంటే ఎక్కువ చేసేవాడు. ఓకే. ఇప్పుడు చాలామంది ఎట్లా ఉంటారు, ఒక యాక్టివిటీ, ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారనుకోండి, అది అయిపోయింది, ఇంకా కొంతమంది అమ్మయ్య ఇది అయిపోయిందిరా బాబు అని. ఆయన అయిపోయిందని కాదు, ఇంకా దీని తర్వాత ఇంకేమైనా చేయగలుగుతామా అదే యాక్టివిటీని ఎక్స్టెండ్ చేసి, అలా ఉండేవాడు.
ఎక్సర్సైజ్ మా దగ్గర ఉంటుంది. ఎట్లుంటుంది, ఈ చైర్ కింద నుంచి దీన్ని కదలకుండా ముట్టకుండా బయటికి రావాలి. దీంట్లో నుంచి కూడా రావాలి, చేతుల కింద నుంచి రావాలి. నేను చేస్తాను చేయరా బాబు. చేశాడు, ఇరుక్కున్నాడు. గంటన్నర సేపు అలాగే ఉన్నాడు. గంటన్నర సేపు ఇరుక్కున్నాడు. చైర్ తీసుకొని తిరుగుతూనే ఉన్నాడు. ఎవరేం చేయలేకపోయారు. తర్వాత స్లోలీ ఐడియా ఆయనకు ఘటించింది. ఇట్లా తీయాలని మళ్ళీ కుర్చీ బయటికి తీశాడు. సో ఇలాంటి కొన్ని ఎక్సర్సైజు ఎక్సీడ్ చేశాడు ఆయన. ఓకే, అర్థమైందా మీకు మ్యాటర్? ఇదే కాదు, ఇంకోటి చేస్తాను అది. సో ఆ ఇనిషియేటివ్ తీసుకోవడం మంచిది. ఇంకోటి ఏంటంటే స్పష్టంగా మాట్లాడేవాడు. ఓ మాట పడకుండా వీళ్ళకి హర్ట్ అవుతుందా వాళ్ళకి హర్ట్ అవుతుందా అనేది స్పష్టంగా, క్లియర్గా, ట్రాన్స్పరెంట్గా మాట్లాడేవాడు. అది ఇప్పుడు ప్రెస్ మీట్స్లో, సక్సెస్ మీట్స్లో కూడా అలానే బిహేవ్ చేస్తున్నారు. అందుకే అన్నాను కదా, అది చూసే చాలా మంది ఏమనుకుంటారంటే విజయ్ దేవరకొండకి చాలా ప్రౌడ్, ఒక అరగెంట్ అనుకుంటారు. అలాంటి విజయ్ దేవరకొండతో వినయ్ వర్మ గారు చీపురు పెట్టి ఎలా ఉడిపించారు ఫ్లోర్ని అనేది. అలాంటి విజయ్ వర్మ అంటే ఇలాంటి విజయ్ దేవరకొండ అలాంటి విజయ్ దేవరకొండ కాదు. ఇక్కడ అందరూ సమానమే. ఎవరు విజయ్ దేవరకొండ ఇప్పుడు కూడా ట్రైనింగ్ వచ్చినా సేమ్ ఎక్సర్సైజ్ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆ విజయ్ దేవరకొండ ఇప్పుడు ఈ విజయ్ దేవరకొండ అయిపోయాడని అది ఆయనతో చేపించకూడదని ఏసీలో కూర్చోబెట్టి ఆయనకి టీలు పెట్టి అది ఉండదు. అదే పద్ధతి ఫాలో అవుతాం ఇప్పుడు కూడా. ఎవరికి ఏం పొగరు అన్ని చెప్పాను కదా, అన్ని బయటికి రావాలి, బయటికి పెట్టేసి వచ్చారు. సో పొగరు ఉన్నా లేకున్నా మనకి ఏమీ సంబంధం లేదు. అది ఆయన జీవితము, ఆయన చూసుకుంటున్నాడు, ఆయన రకంగా ఆయన బతుకుతున్నాడు, ఎవరికి హర్ట్ చేయకుండా ఉంటున్నాడు అనుకుంటున్నా. సో జనాలు చాలా స్టేజెస్ పైన ఆయన మీ గురించి చెప్పారు సార్. నా గురించి వినయ్ వర్మ గారి దగ్గర నేను యాక్టింగ్ నేర్చుకున్నాను. సో నేను కొన్ని నా బేసిక్స్ అన్నీ అక్కడే నేర్చుకున్నాను. అది ఆయన గొప్పతనం అని అది చెప్పుకోవడం అనేది అఫ్కోర్స్ గొప్పతనం ఒకటి. రెండోది ఏంటంటే మర్చిపోతారు సార్ బేసిక్గా. అది ఒకటి అందుకే ఇలాంటి విషయాలు గుర్తుపెట్టుకుంటాం మనం. ఒక్క హిట్ పడింది అంటే అది మనం అసలు ఎక్కడి నుంచి వచ్చాము అనేది మర్చిపోతాం. వాస్తవం. ఇది నా సక్సెస్, నా కష్టం అనేదే ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ చాలా మూవీస్కి సంబంధించి ప్రమోషన్స్ టైంలో వాడు ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తు చేసుకుంటుంటారు విజయ్ గారు. అది ఆయన కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. సరే, మంచిది, ఆయనకే మంచిది. అండ్ ఇంకొకటి, మీరు చేసిన సినిమాకి సంబంధించి మీరు మళ్ళీ తిరిగి మీ రోల్ ఎలా చేశారనేది మీరు అవి చూసుకోవడం మీకు లేదు. అట్ ద సేమ్ టైం నా దగ్గర ట్రైన్ అయిన స్టూడెంట్స్ దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఒక హిట్ సినిమా చేశారు, ఇది బాగుందంట అందరూ చెప్తున్నారు, సో మనం కూడా చూద్దాము. ఈ స్కేల్ ఎందుకు ఉండదు మీకు? ఇది యాక్చువల్గా రామ్ గోపాల్ వర్మ గారి స్టేట్ ఆఫ్ మైండ్ ఇలానే ఉంటుంది. ఆయన ఒక సినిమా చేశారు అంటే అది రిలీజ్ అయిపోయిందని ఇంకా సినిమా గురించి పట్టించుకోరు. అంతే కదా, కొత్త సినిమా మీదకి వెళ్ళిపోతారు. అంతే, జీవితం అంటే ముందే సాగిస్తుండాలి. సో వెనక్కి తిరిగి చూడకూడదు అనేది మీ పాలసీ. అంతే, ఏది జరిగిపోయింది అంతే. నెక్స్ట్ ఏంటి? అండ్ రీసెంట్గా విజయ్ గారు మ్యారేజ్ జరిగింది, మీరు వెళ్ళారు గృహప్రవేశానికి. అండ్ బ్యూటిఫుల్ ఫొటోస్ నేను చూశాను మీతో, మీ వాళ్ళిద్దరు ఉన్నది. అండ్ అందరూ అనుకున్నది ఏంటి అంటే వినయ్ వర్మ గారు విజయ్ దేవరకొండకి ఏదో గొప్ప గిఫ్ట్ ఇచ్చారు. బట్ ఆ గిఫ్ట్ ఏంటనేది అటు విజయ్ గారు చెప్పలేదు, అన్ని విషయాలు చెప్తారు మీ గురించి చాలా, బట్ మీరు రివీల్ చేయలేదు. రివీల్ చేసేది ఏముంటుందండి? ప్రేమ కంటే ఎక్కువ గిఫ్ట్ ఏముంటుంది? మన ఆశీస్సుల కంటే పెద్ద గిఫ్ట్ ఏముంటుంది? మన ప్రేమ కంటే పెద్ద గిఫ్ట్ ఏం లేదు జీవితంలో. పగ గిఫ్ట్ ఉండకూడదు కదా, కసి పెట్టుకుంటావా గిఫ్ట్గా మనం? అండ్ ఇంకొకటి, మీరు మామూలుగా పెద్దగా ఈవెంట్స్ కూడా అటెండ్ అవ్వరు. మీరు యాక్ట్ చేసిన మూవీ సక్సెస్ ఈవెంట్స్కి కానివ్వండి, ప్రమోషన్ ఈవెంట్స్కి కానివ్వండి అటెండ్ అవ్వరు. యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు మీరు అటెండ్ అయిన ఒకే ఒక్క అకేషన్ ఏదైనా ఉందంటే అది విజయ్ గారి గృహప్రవేశమే, విజయ్ రష్మిక మ్యారేజ్ తర్వాత. అది పర్సనల్ కదా, అది పర్సనల్. ఒకటే రీజనా? పర్సనల్ రీజన్. ఓకే, పర్సనల్ రీజన్, ఇంకేం లేదు, ఇంక వేరే ఏం లేదు. సో ఏంటి సార్ ఆ టైం ఎలా స్పెండ్ చేశారు? ఆ టైంలో బేసిక్గా మీరు అంతమందికి టైం ఇచ్చిన ఆయన కూడా మీకు స్పెషల్గా సపరేట్గా మీకు టైం ఇచ్చి విజయ్ గారు రష్మిక గారు కానివ్వండి, మీతో కష్టం ఆయనకి ఇస్తే బాగుంటుందేమో. ఆయనకు వేయాల్సిన డెఫినెట్గా ఆయనకు కూడా అడుగుతారు. సో మీకేమనిపించింది? జనరల్గా మీరు న్యూట్రల్గా చూస్తారు, అది ఏమి అనేది చూడదు, బట్ ఆ మూమెంట్ అనేది ఎంతైనా స్పెషల్ మూమెంట్ యాక్చువల్గా. మ్యారేజ్ మూమెంట్ కదా. సో ఏ మ్యారేజ్కి వెళ్ళినా మనం ఎలా ఉంటామో అలాగే ఉన్నాను ఇక్కడ.
కొత్త జంట దగ్గర ఎలా మనం ఉండాలో అలాగే ఉన్నాను. నాకు మనం ఒక సంప్రదాయం గురించి మాట్లాడతాము, ట్రెడిషన్ గురించి మాట్లాడతాము. అది ఇద్దరిలో చాలా పెద్ద హై స్కేల్లో చూశాను. ఓకే. నేను వెళ్ళినప్పుడు వాళ్ళ రూమ్లో ఇంట్లో వెళ్ళినప్పుడు అమ్మాయి ఇప్పుడు తింటుంది రష్మిక గారు. రష్మిక గారు. ఓకే. అంటే ఆవిడ తెలియదు నేను ఎవరని, అసలు తెలియదు. పూజలు జరుగుతాయి పొద్దున్న నుంచి, కూర్చొని ఉన్నారు. 1 గంట అయిపోయింది అనుకుంటాను, మధ్యాహ్నం 3 అవుతుందేమో అప్పుడు. ఓకే. కలవడానికి వెళ్ళినప్పుడు నేను అప్పుడు డ్రాయింగ్ కూర్చొని తింటున్నాను. నేను వెళ్ళగానే సడన్గా లేచి ఫాదర్ ఇలా గోవర్ధన్ గారు అన్నారు, విజయ్ వాళ్ళ గురువు అని. ఇప్పుడే ఎంబడి ప్లేట్ వదిలేసి వచ్చి నమస్కారం చేయడానికి వచ్చింది. నేను తెంచుకోలేదమ్మా, ఇది చేయకూడదు, బీ హ్యాపీ, గాడ్ బ్లెస్ యూ అని కలిపి చేపెట్టాను. మళ్ళీ అప్పుడు విజయ్ కూడా లోపల నుంచి వచ్చి ఆయనకు కూడా విషెస్ చెప్పేసి బ్లెస్సింగ్ ఇచ్చి కలిసి ఇద్దరికి శుభాకాంక్షలు చెప్పి వచ్చేసాను. ఎక్కువసేపు ఉండను కూడా, నేను ఏం మాట్లాడుతాను అదే ఉంటున్నాను సార్. నేను మీకు జనరల్గా ఎంతసేపటికి సూత్రధార్, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం చెయ్యాలి, ఏం రాయాలి స్క్రిప్టు, సో అది ఎలా డైరెక్షన్ చేయాలి, దీని మీద ఉంటారు తప్ప వెనక్కి తిరిగి నెక్స్ట్ ప్రీవియస్ డేకి చూడరు. ఎందుకు చూడాలి? అయిపోయింది కదా, తిరిగి రాదు కదా. రోజు ఎంత చేసినా తిరిగి రాదు కదా. సో అయిపోయింది. నెక్స్ట్ వాట్ ఈజ్ నెక్స్ట్ ఇన్ లైఫ్, అంతే. అండ్ రీసెంట్గా రవీంద్ర భారతిలో దుసాల అనేది ఒక ఏకపాత్ర అభినయంకి సంబంధించిన అది ప్రదర్శించారు సార్. సో ఈ ఆలోచన ఎలా వచ్చింది? పైగా ఏకపాత్ర అభినయం ఇప్పుడు చూస్తారా అనేది చాలా మందికి ఒక చూసారు కదా, ఫుల్ ఉంది కదా. నేను అదే అంటున్నాను. సో ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే మళ్ళీ అంటే ఇక్కడ నాకు ఒక పాయింట్ ఏమనిపిస్తూ ఉందంటే, ఇప్పటికీ ఇష్టం ఉన్న వాళ్ళు సినిమాని ఎంత ప్రేమిస్తున్నారో నాటకాన్ని, నాటక రంగాన్ని, నాటక రంగం మీద పాత్రలు వేసే నటీనటులను అంతే ఆదరిస్తున్నారు. దానికి ఉదాహరణ మీరు అండ్ సాయి మాధవపుర్రా గారు రైటర్, గోపరాజ్ రమణ గారు, గోపరాజ్ విజయ్ గారు, తనికెళ్ళ భరణి గారు, వీళ్ళందరూ కూడా ప్రతిసారి వాళ్ళ సొంత ఊర్లలో. మీరు రంగస్థలం నుంచి వచ్చిన వాళ్ళు 50 పేర్లు తీసుకుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. 10 పేర్లు కూడా మీరు తీసుకెళ్ళకపోతున్నారు. అంటే అంతమంది మనకి కనిపించలేదు కదా, అంటే ఉన్నారు, లేరని కాదు, చూడాలి కదా, అదే కనిపిస్తారు. సో ఈ వరకే మాకు అంటే సినిమాకి సంబంధించి కనెక్టెడ్గా ఉన్న వాళ్ళు ఈ వరకే, అంటే మా నాలెడ్జ్ ఇక్కడ వరకే పరిమితం. అవును, మీ సంగతి అనట్లేదు, సినిమా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు ఆ ప్యాషన్ వదలకపోవడానికి రీజన్ ఏంటి సార్? తనికెళ్ళ భరణి గారు ఉన్నారు, సాయి మాధవపుర్రా గారు, వీళ్ళందరూ కూడా సినిమాలు చేస్తున్నా కూడా పట్టినప్పుడమండి సచిన్ దాకా పోదు. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా వేస్ట్. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ప్రేమకి పిచ్చితనంకి ఎక్స్ప్రెషన్ ఏమైనా చెప్పగలుగుతాం, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతాం మనము? ఏమైనా లాజిక్ ఉంటుందో దానికి? ఏముండదు, ఇష్టపడతారు అంతే. ఏమి చెప్పినా అక్కడి నుంచి కదలరు, ఏం చేసినా ఏం చేయలేము, అది ఉంటుంది. ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఏం సమాధానం రాదు అని. సో అది వాళ్ళ ఇష్టం. అది కొంతమందికి సినిమా పిచ్చి, ఎందుకుంది సినిమా పిచ్చి అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఉండదు కదా. అది ఉందంటే ఉంది, దట్స్ ఆల్, యాక్సెప్ట్ ఇట్. అండ్ కొన్ని కాదు సార్, చాలా వరకు మీరు మాట్లాడుతున్న స్ట్రైట్ ఫార్వర్డ్ థింగ్స్ ఏదైతే చూస్తుంటానో, నేను పూరి జగన్నాథ్ గారి కొన్ని వీడియోస్ వింటుంటాను. పూరి మ్యూజిక్స్ అనేసి ఆయన కొన్ని చెప్తుంటారు లైఫ్కి సంబంధించిందే. మీరు చెప్పే లాంటి పాయింట్స్ ఆయన చాలా ఎలాబొరేటెడ్గా సొసైటీని దృష్టిలో పెట్టుకొని, సేమ్ మీరు చెప్పినట్టుగా నిన్నటి గురించి ఆలోచించదు, రేపు ఏం చేయాలో ఆలోచించు, ఈ క్షణమే నీది, ఈ కాన్సెప్టే చెప్తూ ఉంటాను. అదే వేదాంతం ప్రిన్సిపల్ తెలుస్తుంది కదా మనకు. ఇదంతా కూడా అండ్ బుక్ చదవడం మూలాన, అంటే బుక్స్ బాగా చదవడం మూలాన, లేకపోతే బుక్స్ మామూలుగా చదువుతాను, అంటే యాక్టింగ్ సంబంధించినది, సినిమాకి సంబంధించినది, నాటక రంగంకి సంబంధించిన పుస్తకాలు చదవను. వేరే పుస్తకాలు చదువుతాను, న్యూస్ పేపర్ రెగ్యులర్గా చదువుతాను, ఓకే, అంతే తప్ప వేరే స్పెషల్ లైఫ్ అనేది నాకు లేదు. రెగ్యులర్ లైఫే అది. ఓకే. అండ్ వృషభ తీసుకున్నట్లయితే మోహన్ లాల్ గారితో వర్క్ చేశారు మీరు. అఫ్కోర్స్ రిజల్ట్ విషయం పక్కన పెడితే కొన్ని సినిమాలలో మేకింగ్ గురించి, క్యారెక్టరైజేషన్స్ గురించి, కంటెంట్ గురించి డెఫినెట్గా మాట్లాడుకోవచ్చు. అలాంటి సినిమా వృషభ.
అండ్ మోహన్ లాల్ గారితో చేసిన ఒక ఎక్స్పీరియన్స్ అవును. మలయాళం, సో బిగ్ స్టార్ అయినప్పటికీ కూడా అటు కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, చిరంజీవి గారు అండ్ మోహన్ లాల్ గారు, సో వీళ్ళందరూ కూడా డౌన్ టు ఎర్త్ అనేది ఏదైతే ఉందో స్టిల్ అప్పటికే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అండ్ మీ ఎక్స్పీరియన్స్ మోహన్ లాల్ గారితో. చెప్తాను. ఫస్ట్ డే మాకు షూటింగ్ ఉన్నప్పుడు బాంబేలో జరిగింది షూటింగ్ స్టూడియోలో. మేము పొద్దున్న వెళ్ళాము, సార్ కూడా ఉన్నారు, మోహన్ లాల్ గారు కూడా. 6 అయిపోయింది, 9 అయిపోయింది. పెద్ద యాక్షన్ సీను, క్లైమాక్స్ దగ్గర సీన్ అది షూట్ చేసేది. రాత్రి 1 గంట అయిపోయింది, 2:30. మోహన్ లాల్ గారు కుర్చీ మీద కూర్చున్నారు ఫ్రెష్గా. నైట్ 2:30 కూడా. అవును. దేనికి? డైలాగ్ చెప్పడానికి కాదు, ఫైట్ సీక్వెన్స్కి, యాక్షన్ సీక్వెన్స్. అలాంటి వాళ్ళది. అది వేరే మట్టి సార్, మనం అవలేము అట్లా. బేసిక్గా 9 అయితేనే నిద్ర వచ్చేస్తుంది సార్ అందరికి ఈ టైంలో. అందరికి వచ్చేస్తుంది. అంతే కదా, అందరికి వచ్చేస్తుంది. 9 అయిందంటే ఆటోమేటిక్గా మనకి ఫ్రెష్గా ఉన్నారు సార్, చెమట లేదు ముఖం మీద. రెడీ అంటే ఎస్ రెడీ, జస్ట్ కమింగ్, గివ్ మీ 5 minutes 2 minutes కమింగ్ అని కాదు. ఇంకో గొప్ప విషయం చెప్తాను. వాళ్ళ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో, స్క్రిప్ట్ ఎవరైతే చూసుకుంటున్నారో, నాకు చెప్పారు, మీరు ఐ విల్ గివ్ యూ 2 lines ఇన్ మలయాళం, యూ హ్యావ్ టు స్పీక్ అని. సరే సరే, లంచ్ అయిపోయింది, లైన్స్ లేవు, ఏం లేవు, షార్ట్ రెడీ అన్నారు. సార్ లైన్స్ లేవు అంటే అక్కడక్కడ రాసి ఇస్తున్నాడు ఆయన. ఇది నేను ఎట్లా చదువుతాను సార్? ఇది నేను తమిళ్లో సింక్ సౌండ్ చేశాను ఒక సినిమా, డైరెక్ట్ ఫస్ట్ తమిళ్ సినిమా టెస్ట్ అని. కానీ ఇది కొంచెం డిఫరెంట్ లాంగ్వేజ్, 2 lines ఉన్నా సరే, 2 sentences ఉన్నా సరే కష్టం నాకు. నేను ఒక పని చేస్తాను సార్, నేను హిందీలో నా లాంగ్వేజ్లో రాసుకొని నేను చదువుతానంటే ఓకే అని మోహన్ లాల్ గారు చెప్తున్నారు. ఇది నేను రాయడం స్టార్ట్ చేశాను. వాట్ యువర్ రైటింగ్ ఇన్ హిందీ అన్నాడు. ఎస్ సార్ అన్నాడు. మోహన్ లాల్ గారు. మోహన్ లాల్ గారు ఓకే ఓకే గివ్ ఇట్ టు మీ అన్నారు. తీసుకొని ఆ డైలాగ్ మొత్తం హిందీ స్క్రిప్ట్లో రాశాడు సార్, దేవనాగరి లిపిలో. ఓకే, సో ఆయన హిందీ మీద పర్ఫెక్ట్ రాసి, ప్లీజ్ సి విచ్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్ అంటే, నేను రాశాను రా బాబు కరెక్ట్, నువ్వు చదివే అని చెప్పలేదు, ప్లీజ్ సి దిస్ ఇస్ కరెక్ట్ అన్నాడు. మనం సిగ్గుతో చచ్చిపోవాలనా? థ్యాంక్ యూ సార్. చాలా గ్రేట్ కదా. ఎవరు హెల్ప్ చేస్తారు సార్? ఆ స్థాయిలో ఉండి నాలాంటి ఆర్టిస్ట్ని కూర్చోబెట్టి ఇలా చెప్పురానైనా, ఇలా ఉంటుంది డైలాగ్, నేను రాసి ఇస్తాను, నువ్వు చదివి చెప్పని. ఆయన సంస్కృత పండితుడు మోహన్ లాల్ గారు. నేను ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది సార్. సో చాలా కొన్ని చూసాను నేను. అండ్ లైవ్లో కూడా కొన్ని షూటింగ్స్కి వెళ్ళినప్పుడు, ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నప్పుడు, మెకామెన్స్ వాళ్ళు ఇక్కడ ఆర్టిస్టులు కావచ్చు, పేర్లు చెప్పక్కర్లేదు మనం, పెద్దవాళ్ళే, కొంచెం చిన్న ఆర్టిస్టులు అన్నప్పుడు చూస్తే అక్కడ ఒక వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేసి ఆ డైలాగ్ నేర్పించి ముందు అని చెప్పి వెళ్ళి క్యారవాన్లో కూర్చున్న సందర్భాలు నేను చాలా చూశాను. అవునవును. సో కంపేర్ టు దిస్, అది కాకుండా ఎంత అసలు వేరియేషన్ మీరు చెప్తుంటే చాలా ఉంది సార్. అది కాకుండా మన ఏడీస్ వదిలేయండి, ప్రొడక్షన్ వాళ్ళు కానీ, కెమెరా వాళ్ళు కొంతమంది, రెడ్ షర్ట్ పక్కకులే, చెప్పే విధానం ఉంటుంది, ఒక మర్యాద ఉంటుంది, మాట్లాడే పద్ధతి ఉంటుంది, అది లేదు. కానీ అక్కడ బాంబే ఇండస్ట్రీ కానీ, తమిళ్ ఇండస్ట్రీ కానీ చాలా మర్యాద ఇస్తూ మాట్లాడతారు. వాళ్ళ ట్రీట్మెంట్ కానీ, వాళ్ళు చూసుకునే రకం కానీ అన్నీ. అంటే వీడు ఫలానా, అక్కడ కూర్చోబెట్టు, మీ టేబుల్ అక్కడ పెట్టాము, మీ టేబుల్ అక్కడ ఉంటుంది అంటే నాకు చెప్పలేదు, జనరల్గా మనం చూస్తుంది. బాంబే ఇండస్ట్రీలో అట్లా లేదండి. పెద్ద టెంట్ వేసేస్తారు, ఎవరైనా వెళ్ళి తినొచ్చు. లైట్ బాయ్ డైరెక్టర్, అక్కడ డైరెక్టర్ కూర్చుంటాడు, ఇక్కడ లైట్ బాయ్ కూర్చుని తింటాడు. వాడెవడు ఎందుకు కూర్చున్నాడు? అండ్ మన దగ్గర ఇప్పుడు సేమ్ ఈ పాయింట్ నేను నోటీస్ చేశాను సార్. షూటింగ్స్కి వెళ్ళినప్పుడు, సో లంచ్ బ్రేక్లో గమనిస్తే, సో డైరెక్షన్ డిపార్ట్మెంటు, డైరెక్టర్, ప్రొడ్యూసర్కి సపరేట్ ట్రీట్మెంట్, ఫుడ్ దగ్గర నుంచి, ఫుడ్ క్వాలిటీ వేరు. ప్రొడక్షన్ మేనేజర్ ఉంటుంది సార్. మీరు ప్రొడ్యూసర్ డైరెక్టర్ దగ్గర వెళ్తున్నారు, వాళ్ళకి డిజర్వింగ్ అది. ప్రొడక్షన్ మేనేజర్లు అందరు తిన్న తర్వాత వీళ్ళకి స్పెషల్ టిఫిన్ వస్తుంది.
అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ని, డ్రైవర్స్ని చూశాను సార్ నేను. చాలా హర్టింగ్ అనిపించింది. ఒక అసిస్టెంట్ డైరెక్టరు ఒక ఎగ్గు అడిగాడు. అవును. అడిగితే సర్వ్ చేసేవాళ్ళు నువ్వేమన్నా డైరెక్టరా అన్న ఒక కామెంటు చూశాను నేను. సో అలాంటి ఇండస్ట్రీ మన దగ్గర చేంజెస్ రావాలంటే అది రాదు అనేది చాలా చోట్ల ప్రూవ్ అవుతూనే ఉంది సార్. ఇప్పుడు ఆర్టిస్ట్ని రెస్పెక్ట్ చేయడం కూడా. అవును. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నేను సిచ్యువేషన్ చూశాను అలాంటిదే. ఉమ్. ఒక అమ్మాయి రెడీ చేసి రావాలి, ఫీమేల్ ఆర్టిస్టు. సో డెఫినెట్గా కెమెరా అపియరెన్స్ కోసం టైం తీసుకుంటుంది. అవును. సో డైరెక్టర్ అన్నప్పుడు ట్రీట్ చేసే విధానం ఒకటి ఉంటుంది. అక్కడ డైరెక్టరే వల్గర్ లాంగ్వేజ్ ఒక ఫీమేల్ని ఉద్దేశించి మాట్లాడితే నెక్స్ట్ నీకు ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి ఇంకెవరు రెస్పెక్ట్ ఇస్తారు అమ్మాయికి? సో ఈ కల్చర్ ఎందుకు సార్ బేసిక్గా మారదు అంటే, ఇండస్ట్రీ మీరు చెప్పినట్టుగా బాంబే ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీలో చిన్న సినిమా పెద్ద సినిమా పక్కన పెట్టేస్తే ఇక్కడ స్థాయి చూస్తున్నారు. ఎడ్యుకేషన్తో సంబంధం ఉంటుంది సార్. ఎడ్యుకేషన్ కానీ మన అప్ బ్రింగింగ్ అంటారు, తెలుగులో ఏమంటారు అప్ బ్రింగింగ్ని, మనకు ఎలా పెంచుతారు, మన ఫ్యామిలీ రూట్స్ ఎలా ఉంటాయి, మన ఫ్యామిలీ రూట్స్ ఎలా ఉంటాయి, మనం పెరిగిన వాతావరణం అవన్నీ కౌంట్ అవుతాయి. అందరూ అలాగే ఉండకపోవచ్చు, కానీ మోస్ట్లీ ఇలా ఉంటుంది. చాలా మందికి ఏముంటుంటే సినిమా అవకాశం కావాలి కదా, ఓకే వెళ్ళిపో చూద్దాం రేపరా. నేను సీనియర్ ఆర్టిస్టులను సార్, సీనియర్ ఆర్టిస్టులను చూశాను. షూటింగ్లో ఉన్న తర్వాత ఇప్పుడు అయిపోయింది కదా, రేపటితో అయిపోతుంది, మళ్ళీ ఒక రోజు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆఫీస్లోకి వెళ్తా. మీరు మీ మర్యాద పెట్టుకోవట్లేదు కదా. మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాడు చూసి వచ్చారా, ఏమైనా ఫోటోలు తీసుకొచ్చారా, ఎవరు అడుగుతున్నాడు, ఎవరు ప్రొడక్షన్ మేనేజర్, తమ అసిస్టెంట్ వాడే, ఏమయ్యా ఫొటోస్ తీసుకొచ్చారా, ఎందుకు వస్తారా ఆఫీస్కి, ఫొటోస్ తీసుకురండి పద్ధత. నేను ఏ ఆఫీస్కి వెళ్ళలేదు ఈ రోజు వరకు, పిలుస్తేనే వెళ్తాను. అండ్ చిరంజీవి గారి గురించి కూడా ఒక ఇన్సిడెంట్ ఉంది సార్. యాక్చువల్గా అంజీ సినిమా చేశారు ఆయన, కోడిరామకృష్ణ గారు డైరెక్టర్, ఇప్పుడు చనిపోయారు ఆయన. సో అన్నపూర్ణ స్టూడియోలో సెట్. సో ఒకటే కాస్ట్యూమ్ మీద ఆయన చాలా రోజులు ఉన్నారు, ఒకటే కాస్ట్యూమ్. అది చాలా సందర్భాలు చెప్పిన విషయం కూడా. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలానే కూర్చొని షార్ట్ కూడా తీయలేకపోతే ఆయన వెళ్ళిపోయారంట. కానీ ఏ రోజు కూడా ఒక చిన్న అసహనం వ్యక్తం చేయడం కానివ్వండి, డైరెక్టర్ని ఏంటిది ఒక షార్ట్ కూడా తీయవనను రోజు మొత్తం అని క్వశ్చన్ చేయడం కానీ చేయలేదంట. బట్ ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది మీరు చెప్పినట్టుగానే ఓపిక లేదు, షార్ట్ టెంపరు, సో ఓవర్ నైట్ పెద్ద స్టార్ అయిపోవాలి. సో ఎలా అవుతారు సార్ వీళ్ళు? రారు, ఆ స్థాయికి రాలేరు. చిరంజీవి గారు కూడా ఇప్పుడు నేను చేసిన సినిమాలో ఒక టైం ఇస్తే ఈ షార్ట్కి టైం పెడుతున్నారంటే ఆ టైంకి ఉంటారు సెట్లు. వాల్తేరు వీరయ్య గురించి మీరు చెప్తున్నారు. 2 సార్లు చూసాను. 10 అవుతుంది, నేను డైరెక్టర్ని కలిసేసి బయటకు వస్తున్నాను, బండిలో ఇంటి నుంచి వచ్చారు, రెడీ ఉన్నారు, బండి నుంచి దిగి పరిగెత్తారండి సెట్ మీద, సెట్కి పరిగెత్తారు. ఇంకో టైం వైజాగ్ షూటింగ్లో షార్ట్ రెడీ అవుతుంది, షార్ట్ టైం ఇచ్చేశారు, వ్యాన్ నుంచి కిందికి వచ్చేసారు, గబగబా రెడీ అవుతున్నారు. అంటే రిలాక్స్డ్ కూడా కాదు, వాళ్ళు వెయిట్ చేస్తారులే నా కోసం, ఏం అవసరం ఇదంట. అంటే కొత్త వాళ్ళు ఎలా టెన్షన్ పడతారు అలా టెన్షన్ పడుతున్నారు. నేను వెళ్ళిపోవాలి, తొందరగా చేయి, ఇది కట్టు. ఎవరు చేస్తారు ఈ కాలంలో? ఆ జనరేషన్ అయిపోయిందండి. అండ్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చెప్తే నాకు కోడిరామకృష్ణ గారితో ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంకొక సేమ్ రిలవెంట్ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ అని ఒక సినిమా చేశారు, 560 days ఆడిన సినిమా అది. కోడిరామకృష్ణ గారు బిగినింగ్ డేస్లో, ఐ మీన్ ఫస్ట్ సినిమా ఆయన యాక్చువల్గా అది. సో చిరంజీవి గారు ఒక ఆబ్లిగేషన్ మీద ఒప్పుకున్న కథ, ఆయన క్యారెక్టర్కి వెయిట్ లేకపోయినా కూడా అప్పుడే ఒక స్టార్డమ్ వస్తున్న టైంలో కూడా పూర్ణిమ గారి క్యారెక్టర్ నచ్చి ఈ సినిమా నేను చేస్తున్నాను అని కోడిరామకృష్ణ గారికి మాటిచ్చి, ఆ ప్రొడ్యూసర్ గారికి మాటిచ్చి కమిటెడ్ సినిమా. సో షూటింగ్ పెట్టుకున్నారు, రేపు పొద్దున ఈ టైంకి ఫస్ట్ షాట్ మీ మీదే తీస్తున్నాను అని చెప్పి కోడిరామకృష్ణ గారు చెప్తే ఓకే అంత రెడీ. బట్ నెక్స్ట్ డే వెళ్ళేసరికి ఆల్రెడీ ఆ
ఇది ఈయన కొంచెం రావడం లేట్ అయ్యేసరికి ఉమ్, కోటం కృష్ణ గారు ఆ షాట్ వేరే వాళ్ళ మీద తీయడానికి ట్రై చేస్తుంటే ఆ, సో టక్క 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 వెళ్ళిపోయి ఫస్ట్ నా మీద కదా నువ్వు షార్ట్ తీస్తానన్నావు, అలా ఎలా తీస్తావు దాన్ని రెడీ అని విత్ మేకప్తో వచ్చి మీరు చెప్పినట్టుగా అనుకున్న టైంకి షార్ట్ కంప్లీట్ చేశారండి. సో అంత డెడికేషన్ ఇప్పుడున్న ఆ, చాలామంది అనుకునే టైంకి షార్ట్ కంప్లీట్ చేయడం కాదు, అనుకునే టైంకి షార్ట్ మీతో ఉండాలి, షార్ట్ తీసే టైంలో ఉండాలంటున్నాను, కంప్లీట్ చేసే టైంలో కాదు. కానీ ఇది వేరే విషయం మీరు ఇది చెప్తుంది. నేను వేరే విషయం అంటే ఆ కంపారిజన్ అంటే ఆ టైమింగ్ ఆయన అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు అలానే ఉన్నారు, అదే చెప్తున్నాను. సేమ్ టైమింగ్. బట్ అందుకనే ఇప్పుడున్న వాళ్ళలో చాలా మందికి అది ఉండట్లేదు కాబట్టి అసలు అలా వస్తున్నారు 2 సినిమాల తర్వాత అసలు. అది కాకుండా కూడా కొంతమంది యంగ్ యాక్టర్స్ని కూడా చూశాను, ఇంటర్ఫియరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఉమ్, అంటే చెప్పేటట్లు వినరు, ఉమ్, వాళ్ళు చేయాల్సిందే వాళ్ళు చేస్తారు. ఇంకో పెద్ద లాస్ ఎందుకు అవుతుందంటే వీళ్ళు ఆ, అందరూ బడ్జెట్ల గురించి మాట్లాడుతుంటారండి, ఉమ్, కానీ బడ్జెట్లు ఎక్కడి నుంచి లీక్ అవుతున్నాయి అనేది తెలుసుకోరు. ఉమ్, నంబర్ 1 మీరు బయట నుంచి ఆర్టిస్టులు తెప్పించుకుంటున్నారు, వాళ్ళు ఏది అడిగితే వాళ్ళు అది ఇస్తున్నారు, వాళ్ళు అడిగిన రెమ్యునరేషన్ ఇస్తున్నారు, అన్నీ ఓకే, అది పక్కన పెట్టండి. ఉమ్, ప్రతి షాట్ తర్వాత వెళ్ళి మళ్ళీ మానిటర్లో చూడడము, ఉమ్, అది ఎందుకు, ఆ ప్రాక్టీస్ ఎందుకు వచ్చింది? ఉమ్. అంతకుముందు ఫిల్మ్లు చేసినప్పుడు అసలు మానిటర్ లేకుండా షార్ట్ మానిటర్ లేదు కదా, ఎట్లా తీశారు? ఇంత చిన్న జడ్జిమెంట్ ఐపీస్ కదా. జస్ట్ జడ్జిమెంట్ మీద షార్ట్ కంప్లీట్ చేసిన రోజులు ఉన్నాయి. 10 మంది చూస్తున్నారు, 10 మంది అభిప్రాయం చెప్తున్నారు. ఉమ్, బడ్జెట్ లాస్ కాదా అక్కడ? ఉమ్, టైం వేస్ట్, టైం ఈజ్ మనీ అంటాము, ఉమ్, అక్కడ మనీ వేస్ట్ అవుతుందా లేదా? టైం వేస్ట్ అయినప్పుడు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఉమ్, ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? ఎందుకు చూడాలి? ఉమ్, అది మీ డ్యూటీ కాదు కదా. అడిగిన షాట్ మీరు ఇచ్చారు, ఉమ్, బాగుందో లేదో డైరెక్టర్ చూసుకొని చెప్తాడు. ఉమ్. నేను ఈ రోజు వరకు ఒక్క షాట్ కూడా నాది చూసుకోలేదండి మానిటర్లో పోయి. ఓకే. అంటే గొప్ప విషయం ఏం కాదు, నేను పెద్ద ఏదో సాధించుకున్నాను అనే విషయం కూడా కాదు అది. కాకపోతే అది మన పని కాదు. ఉమ్, మన పని ఎందుకు అవుతుంది అది? ఆమిర్ ఖాన్ మొదటి భార్య రీనా, లగాన్ సినిమాలో ఆమె లైన్ ప్రొడ్యూసర్, ఉమ్, అంటే సెట్ మీద ఉండి అన్ని ఉమ్, చూసుకోవాలి, అవును. లైన్ ప్రొడ్యూసర్. సో వీళ్ళు షార్ట్ మీద ఆమిర్ ఖాన్ గారు తెలుసు కదా, ఉమ్, అన్ని కరెక్ట్గా కావాలి, 100% కంటే ఎక్కువ కావాలని. సో షార్ట్, ప్రతి షార్ట్ తర్వాత ఓ షార్ట్ అయిపోయింది, అందరూ వచ్చి మళ్ళీ చూస్తున్నారు. దానికి అరగంట సేపు డిస్కషన్ పెడుతున్నారు, ఉమ్, అరగంట సేపు డిస్కషన్ పెట్టుకొని సరే 1 మోర్ అంటున్నారు. ఉమ్, ఈవిడేమన్నది, ఉమ్, ఎలాగో 1 మోర్ తీయాలనుకుంటున్నారు కదా, చూసి ఎందుకు తీయాలి? ఉమ్. చూడకుండా తీయండి, యూ విల్ సేవ్ 30 సెకండ్, 30 మినిట్స్ హాఫ్ అన్ అవర్ సేవ్ అయిపోతుంది కదా. సేవ్ అయిపోతుంది కదా. టైం ఇస్ మనీ కదా. ఉమ్, అది ఈ విషయం అర్థం చేసుకోవాలి కదా మన వాళ్ళు. ఉమ్, అందరు ఎంకరేజ్ చేస్తారు, షార్ట్ అయిపోగానే అన్న ఒకసారి వచ్చి చూసుకో. అంటే ఈ విషయాలు ఓపెన్గా మాట్లాడాలో వద్దు కూడా నాకు తెలియదు, కానీ 100% కరెక్ట్ సార్. అది బికాస్ సో- నేను ఒక ఎగ్జాంపుల్ చూసాను అంటే మనం ఇలాంటి. కూడా ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ప్రొడ్యూసర్ డబ్బులు ఎలా సేవ్ చేయాలనేది ఇదొక కారణం. దిస్ క్యాన్ బి వన్ ఆఫ్ ది రీజన్స్. ఉట్టిగా రెమ్యునరేషన్ తగ్గించండి, మీరు ఆ రెమ్యునరేషన్ తగ్గించండి, వీళ్ళకి తగ్గివ్వండి, ఇక్కడ తగ్గాలి అసలు ఎలిమినేషన్ ఆ, బడ్జెట్స్ అన్ని ఇక్కడ తగ్గాలి. ఆటోమేటిక్గా కనీసం 50 రోజులు షూటింగ్ చేస్తే 10 రోజులు తగ్గించవచ్చు. ఉమ్, ఈ ఫీడ్బ్యాక్స్ చూడకుండా, మానిటర్ చూడకుండా చూస్తుంటే ఉమ్, మీరే ఒక రోజు షూటింగ్ వెళ్తే మీకు తెలుస్తుంది అవును ఎంత కరెక్ట్. టైం మళ్ళీ చూస్తున్నారు దాని మీద. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే వేరే ఆర్టిస్టులు ఏదైతే జోన్లో ఉన్నారో ఇంకో టేక్ ఇవ్వడానికి అది పుష్ అయిపోతుంది. దాని ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను మీకు. ఆ. ఇంపీరియల్ గార్డెన్స్లో పెద్ద హీరో, అతనికి సెకండ్ మూవీ డైరెక్టర్కి. సో చేస్తున్న ఫస్ట్ మూవీ హిట్, సెకండ్ మూవీ చేస్తున్నారు ఆయన. హీరోయిన్ ఫస్ట్ మూవీ తనకి కూడా. సో ప్యారల్గా 2 సినిమాలు చేసింది తను. మ్యారేజ్ సీన్ సుమన్ గారు లాంటి వాళ్ళు చాలా పెద్ద మంది, చాలా హెవీ కాస్టింగ్, చాలామంది ఉన్నారు పెళ్లి సీన్ అంటే మ్యారేజ్. ఈయన షార్ట్ తీశారు డైరెక్టర్, అయిపోయింది. చెక్కింగ్ సార్ అన్నారు. ఈయన ఎప్పుడైతే చెక్కింగ్ సార్ అని మానిటర్ దగ్గర మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చూస్తున్నారు, అక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా ప్లేస్మెంట్స్ మారిపోయినాయి. వీళ్ళు వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళు వీళ్ళతో మాట్లాడుతున్నారు. సో మారిపోయింది. సో పెళ్లి కూతురు జడ జారిపోయింది, ఇవన్నీ చాలా జరిగాయి. అది సెట్ అవ్వడానికి మళ్ళీ 1 అవర్ పట్టింది. చూడు అయిపోయింది కదా.
సో ఇక్కడ బడ్జెట్ ఎక్కడ లాస్ అవుతుందంటే ఇక్కడ ఇది ఒక పాయింట్ మనకు అర్థమవుతుంది. ఎవరు మరి కంట్రోల్ చేశారు? మళ్ళీ అందరికీ ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు, ఒక లైన్ ప్రొడ్యూసరు, ఒక ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, 10 మంది ప్రొడక్షన్ మేనేజర్లు. ఎవరు కంట్రోల్ చేస్తున్నారు మరి? సో ఇక్కడ బడ్జెట్స్ పెరిగిపోవడం మూలాన మాక్సిమం మూవీస్ ఇదొక కారణం ఎగ్జాక్ట్లీ. బడ్జెట్స్ తగ్గించవచ్చు కదా. ఎవరు ఓన్లీ లెట్ డైరెక్టర్ సీ అండ్ డైరెక్టర్ డిసైడ్ వెదర్ యూ వాంట్ అనదర్ షాట్ అన్న, అంతే. అందరు ఎందుకు? అందరంటే ఇప్పుడు పెద్ద యాక్టర్స్ వాళ్ళకి ఉంటుంది అది చూడాలని, డైరెక్టర్ కూడా చూపిస్తారు. ఓకే, 2-3 వరకు డిఓపి 2-3 వరకు సరిపోతుంది. అందరు వచ్చి చూస్తుండ్రు, అందరు పెద్ద డెసిషన్ తీసుకున్నట్లు. అక్కడ కనిపించలేదు, వీడొకడు అంటాడు, వాడొకడు అంటాడు. అరే మన పని కాదు అది. ఇది డైరెక్టర్స్ మీడియం, డైరెక్టర్ గారు డిసైడ్ చేస్తారు. కాదబ్బా ఈ షార్ట్ బాగా వేయలేదు, మళ్ళీ 1 more చేద్దామా? నువ్వెవరే అడగడానికి? ఓకే అడగొచ్చు, నీకోసం అడగొచ్చు, ఇంకా బాగా డైరెక్టర్ ఓకే ఫైన్ ఒప్పుకోవాలి. మళ్ళీ లేదు 1 more అంటే ఎందుకు, బాగానే చేశాను కదా, ఏమైంది? అదే నువ్వు చేసావు, నువ్వు అనుకుంటున్నావు, నా దృష్టిలో చేయలేదు, చేయి మళ్ళీ ఒకసారి చేయి. ఇప్పుడు ట్రిక్ ఏమంటే చేస్తున్నారంటే సమ్ టెక్నికల్ ప్రాబ్లం, సో 1 more టేకండి. ఏం చేస్తాం? మేనేజ్ చేయాలి కదా, టెక్నికల్ ఇష్యూ మీద తోసేస్తే ఈగోలు మేనేజ్ చేయాలి కదా, అయిపోతుంది. సో అది. సో మ్యాన్ మేనేజ్మెంట్ మన దగ్గర తక్కువ ఉంది. మనిషి ఎప్పుడు ఒక లీడ్ చేస్తున్నప్పుడు మ్యాన్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి. మనుషులని ఎలా మేనేజ్ చేయాలి. సో కొంతమంది డైరెక్టర్లు చూశాను, అద్భుతంగా చేస్తారండి, అద్భుతంగా చేస్తారు. అది నేర్చుకుంటే ఏదైనా చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే పూరి జగన్నాథ్ గారు చాలా ఫాస్ట్గా మూవీ కంప్లీట్ చేసే డైరెక్టర్. ఓకే, స్క్రిప్ట్ పరంగా కానివ్వండి, మేకింగ్ పరంగా కానివ్వండి, 100 days మూవీస్ రిలీజ్ చేస్తారు మ్యాక్సిమం సినిమాలు ఆయన. ఓకే. సో హిట్ ఫ్లాప్స్ పక్కన పెట్టేస్తే అన్నిటికీ ఒకటే నెంబర్ ఆఫ్ డేస్, అన్నిటికీ సేమ్ పర్సన్ డైరెక్టర్. అండ్ ఇప్పుడు అనిల్ రావిపూడి గారు సేమ్, ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ఒక మూవీ ఆయన వచ్చేస్తుంది అండ్ హ్యూజ్ హిట్. సో ఆయన ఒక టీంతో పర్ఫెక్ట్గా మీరు చెప్పినట్టుగా ఒక ప్లానింగ్, స్క్రిప్ట్కి ఇన్ని రోజులు, డేట్స్, షూటింగ్కి ఇన్ని రోజులు, పోస్ట్ ప్రొడక్షన్ ఇన్ని రోజులు, ఒక ప్లానింగ్తో వెళ్తున్నాడు. కానీ దీనికంటే ఇంకా బిఫోర్ కొన్ని ఇయర్స్ ముందుకు వెళ్తే 20-22 డేస్లో మూవీ కంప్లీట్ చేసిన మన డైరెక్టర్స్ ఉన్నారు. ఆ రోజుల నుంచి 2 years 3 years పడుతున్నాయి ఇప్పుడు. ఎందుకు అంత నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కడ పెరుగుతోంది అంటే మీరు అన్నట్టు టెక్నికల్ ఇష్యూ అనేది ఒకటి, ఇందాక ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తే ఇప్పుడు సీజీ అని అంటున్నారు సార్. సీజీ కూడా కాకుండా వితౌట్ సీజీ సినిమా చేయలేమా అనేది నా పాయింట్. క్రియేటివ్ డిఫరెన్స్ అని అంటున్నారు సార్. ఇది ఒకటి వస్తుంది. అది క్రియేటివ్ డిఫరెన్స్ ఏంటో, ఎవరికి క్రియేటివ్ డిఫరెన్స్? ఇద్దరు డైరెక్టర్స్ ఉంటే క్రియేటివ్ డిఫరెన్స్ రావచ్చు, కరెక్ట్ కదా. అవును. సో డైరెక్టర్ ఒకటే అయినప్పుడు క్రియేటివ్ డిఫరెన్స్ ఎవరి నుంచి వస్తుంది? ఎవరితో ఉంటుంది? అనవసరం కదా. చిరంజీవి గారు లాంటి వాళ్ళే నీకు ఓకేనే షార్ట్, నీకు ఓకే అయితే నాకు ఓకే అని ఆయన కన్విన్స్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆయన డైరెక్టర్స్ హీరో కాబట్టి. బట్ అందరూ అది తీసుకోలేకపోతున్నారు ఎందుకు అనేది ఈ పాయింట్. ఏమో సార్, మరి జనాలు ఇన్సెక్యూరిటీ పెరిగిపోతుందో, ఏమంటారు, అసురక్షణ పెరిగిపోతుందో ఏమో తెలియదు, కానీ కొంచెం ట్రెండ్ మారాలి. మనం మనుషులం రా బాబు, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, ఉన్నంత కాలం బాగా వర్క్ చేసి పోదాం అనేది ఆ భావం రావాలి. లేదు నేను గొప్ప, నువ్వెవడు, వాడేవాడు అంటే ఎందుకు వచ్చాడు, షార్ట్ లేదని చెప్పి వెళ్ళిపోమను, ఎందుకు ఆ లుక్లు అది. అండ్ ఈ మధ్య కాలంలో నాకు తెలిసినంత వరకు మీరు కలిసిన ఒక గొప్ప పర్సన్లో రజనీకాంత్ గారు ఒకరు. సో ఆయన గురించి చెప్పాలంటే జైలర్ 2 గురించి మాట్లాడాలి, ఆ సినిమా గురించి, ఆ సినిమా విశేషాల గురించి మాట్లాడాలి. సినిమా విశేషాలు ఏమున్నాయో తెలియదు, మనకు అవకాశం వచ్చింది, అదే స్పెషల్ థింగ్. అందరికీ అలాంటి అవకాశం రాదు. సో అవకాశం వచ్చింది, చేశాను, పెద్ద ఆయనతో కలిశాను, ఆశీర్వాదం తీసుకున్నాను, అది చాలు. సార్ కంపారిజన్ సార్, ఇప్పుడు మనకి సో విజయ్ దేవరకొండ మీ దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నారు అండ్ ఇప్పుడు హీరో. సో ఈ ఏజ్ గ్రూప్లో చూసినట్లయితే అండ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో, మోహన్ లాల్ గారితో, చిరంజీవి గారితో, సో అంటే అన్ని జనరేషన్స్ వాళ్ళతోటి మీరు యాక్ట్ చేస్తున్నారు. సో యాక్ట్ చేయలేదు కదా, విజయ్ దేవరకొండతో యాక్ట్ చేయలేదు. బట్ మీరు చూసారు, యాక్టివ్ విషయం పక్కన పెట్టేసేయండి, ఒక యాక్టర్గా చూస్తున్నారు. సో డిఫరెన్సెస్ ఏంటి సార్ ఇప్పుడు ఏజ్ గ్రూప్స్ అనేది పక్కన పెట్టేస్తే? సో ఒక్కొక్క దగ్గర నుంచి ఏం చెప్తారు? సెట్లో ఎలా ఉంటాడో ఏంటనేది నాకు తెలియదు, నేను ఆయనతో వర్క్ చేయలేదు.
ఎవరేం చెప్పినా వాళ్ళ మాటలు వాళ్ళు చెప్తుంటారు. మ్మ్. ఆయన గురించి నేను మాట్లాడలేదు, ఎందుకంటే ఆయనతో కలిసి చేయలేదు. మిగతా వాళ్ళు ఎవరితో అయితే వర్క్ చేశానో వర్క్ సాటిస్ఫాక్షన్ దొరికింది నాకు. ఓకే. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ అప్రోచ్ కానీ, వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ అక్కడ కూడా నేర్చుకోవడానికి నాకే ప్లస్ అయింది. మ్మ్. అది గొప్పవాళ్ళు. నేను ఎవరితో ఫోటోలు కూడా దిగనబ్బా. నేను అదే చూసాను సార్, మన ఎక్కడ కూడా అవార్డ్స్ ఉన్నాయి తప్ప ఆ. ఏ ఒక్క స్టార్ ఈ అవార్డ్స్ కావు, ఇవి మెమెంటోస్. అంటే ఎక్కడైనా పర్ఫార్మెన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇస్తారు అంతే, కానీ అవార్డులు ఏం రాలేదు అనుకుంటే నాకు అవసరం కూడా లేదు. నా వర్క్తో నేను హ్యాపీ ఉంటే చాలు, నేను హ్యాపీ ఉంటే చాలు. అది. సో ఫోటోలు కూడా నేను ఎవరితో దిగడం కానీ, వాళ్ళతో కలిసి మాట్లాడడము, వాళ్ళ ఎనర్జీ తీసుకోవడము, అది చాలు మనం. సో చాలా తక్కువ మందితో నేను ఆ వేవ్ లెంత్ పెట్టుకుంటాను. సో అలాగే రజనీకాంత్ గారితో కలిసి ఆయనతో మాట్లాడడము, ఆయన సింప్లిసిటీ కానీ, ముఖ్యమైన విషయం ఏంటంటే సింప్లిసిటీ. సింపుల్ ఉండడం చాలా కష్టం అండి, కానీ బ్యూటీ ఏదైతే ఉందో అది సింప్లిసిటీలోనే ఉంది. సాధారణతనంలోనే అందం ఉంది. ఇంత పైనుంచి మనం మాస్క్ వేసుకున్న అందం రాదు. అందం ఏంటి, లోపల నుంచి బయటికి వస్తుంది. బయట అందం బయట ఉంటుంది, కానీ నిజంగా అందం ఏమిటంటే సింప్లిసిటీ, బ్యూటీ లోపల నుంచి వస్తుంది. మనిషి ఏది ఆలోచిస్తాడో, ఏం ఆలోచిస్తున్నాడో, ఎవరి గురించి ఏమనుకుంటున్నాడు అనేది ముఖం మీద కనిపిస్తుంది. అదే బ్యూటీ ఆర్ అబ్సెన్స్ ఆఫ్ బ్యూటీ. అది. సో మన ఇంటెన్షన్, మనం ఆనెస్టీ ఎక్కడైతే ఏది ఉందో, మనసులో ఏది ఉందో అది బయటికి వచ్చినప్పుడే ఇది మనిషి అని కనిపిస్తుంది. ఓకే. అదే. అండ్ వినయవర్మ గారి నుంచి ఒక ఫ్యూచర్ ఫిలిం ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బికాస్ మీరు మంచి రైటర్, మంచి మంచి కాన్సెప్ట్లు, అంటే మట్టి వాసన వచ్చేటువంటి కథలు మన దగ్గర నుంచి వచ్చాయి. సో ఫ్యూచర్ ఫిలిం ప్లానింగ్ ఎప్పుడు? ఎందుకంటే నేను గతంలో ఒకసారి కలిసినప్పుడు కూడా ప్లానింగ్ అయితే ఉంది, బట్ అది ఎప్పుడు వెరీ సూన్ అని అన్నారు. అంటే అందుకని నేను అడుగుతున్నాను పాయింట్. ఆనెస్ట్గా చెప్పాలంటే అంత ఓపిక ప్రొడ్యూసర్ దగ్గర వెళ్ళి కన్విన్స్ చేసి చక్కర్లు కొట్టి మీటింగ్లు పోస్ట్పోన్లు చేసుకోవడము అంత ఓపిక లేదు. ఎవరైనా సరే ఓకే మీ దగ్గర ఈ సబ్జెక్ట్ ఉంది కదా, సరే చేద్దాము అని చెప్తే రెడీ. ఓకే. నెక్స్ట్ 15 daysలో కూడా స్టార్ట్ చేయొచ్చు నేను. వితిన్ 15 daysలో. ఓకే. కాన్సెప్ట్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ ఫ్రేమింగ్ చేసుకొని పెట్టుకున్నాను, ఎట్లా తీయాలనేది. అవన్నీ ఉన్నాయి. ఎవరైనా మంచి ప్రొడ్యూసర్ ఉంటే చెప్పండి. అంటే సాహిత్యం మీద పట్టుదల ఉన్న, సాహిత్యం మీద, ప్రేమ ఉన్న, సబ్జెక్ట్ కథ మీద, సాహిత్యం అనేది కూడా కాదు, హార్డ్ కోర్ సాహిత్యం అనేది కూడా కాదు, కానీ కంటెంట్, మంచి కంటెంట్ తీద్దాము, చిన్న బడ్జెట్లో తీద్దాము, లిమిటెడ్ యాక్టర్స్తో తీద్దాము, లిమిటెడ్ స్పేస్లో తీద్దాము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఐఎమ్ రెడీ. మీడియం నాకు అవసరం లేదు, అంటే 70 వస్తుందా, ఈ దీంట్లో వస్తుంది, దాంట్లో వస్తుంది కాదు. మన వర్క్ బయటికి రావాలంటే, మనం ఏదైతే అనుకుంటున్నామో అది బయటికి రావాలి. అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాక థియేట్రికల్ ఫిలిమ్స్కి ఒక లాంగ్ టర్మ్ రన్ టైం ఏదైతే ఉందో అది కిల్ అయిపోతుంది అనే ఒక మాటని చాలామంది యూజ్ చేస్తున్నారు సార్. దాని గురించి విశ్లేషకులు మాట్లాడేది పక్కన పెట్టేస్తే, మీరు ఒక ఫిలిం మేకర్గా మీరేం చెప్తారంటే ప్లాట్ఫామ్కి థియేటర్కి ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో, నిజంగా సినిమాని ఓటీటీ ప్లాట్ఫామ్స్ కిల్ చేస్తున్నాయా? మల్టీప్లెక్స్ వచ్చే ముందు సింగిల్ సినిమా థియేటర్స్ ఉన్నాయి, సింగిల్ స్క్రీన్. అప్పుడు వీడియో ఫిల్మ్స్ అని తీసేవారు. అప్పుడు బాంబేలో నారీ హీరా అని ఒక సింధీ బిజినెస్ మ్యాన్, ఆయన వీడియో ఫిల్మ్స్ తీసేవాడు. అప్పుడు వీసీఆర్ కొత్తగా వచ్చింది. అవును. సో థియేటర్కి వెళ్ళకుండా ఇంట్లో సినిమా చూడాలంటే ఈ వీసీఆర్లో ఈ క్యాసెట్ పెడితే ఈ ఫలానా సినిమా చూడొచ్చు. అంటే చేసిన సినిమాలు కాదు, వేరే సినిమాలు. మళ్ళీ ఆ తర్వాత టెలివిజన్ వచ్చింది, అంటే ఆ కాలంలో టెలివిజన్ ఉంది. ఆ టెలివిజన్లో ఛానల్స్ పెరిగిపోయినాయి, సినిమా దెబ్బతినలేదు కదా. ఎన్నో సీరియల్స్ వస్తున్నాయి అన్ని భాషలలో, సినిమా ఉంది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది. ఓటీటీ ప్లాట్ఫామ్ కంటే ఎక్కువ ఈ మొబైల్ ఫోన్ సినిమాని కిల్ చేసింది. సినిమాని ప్రేమించేవాడు సినిమా థియేటర్లోనే చూడాలని కోరుకుంటాడు. ఇంటికి వచ్చినప్పుడు చూద్దాము, ఇంట్లో కూర్చొని చూద్దాం. మీరు నమ్మరు, ఈ రోజు వరకు నేను ఏ సినిమా
ఏ సినిమా టెలివిజన్లో చూడలేదు. టెలివిజన్ అంటే టెలివిజన్ ఛానల్ కానీ, ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ, మొబైల్ ఫోన్ అయితే పక్కన పెట్టండి. సినిమా చూస్తే సినిమా థియేటర్లోనే చూడాలి. అలాగే రంగస్థలం గురించి జనాలు యూట్యూబ్లో చూడొచ్చా? అది పిచ్చి నా కొడక, అది యూట్యూబ్లో, అది లైవ్ మీడియం రా. అది లైవ్ మీడియం అంటే లైవ్ చూడాలి, యూట్యూబ్లో కాదు. అది సో ఏదొచ్చినా ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ ఉంటుంది, అది అయిపోతుంది. నెక్స్ట్ 1 year 2 yearsలో అది కూడా అయిపోతుంది. సినిమా ఎక్కడికి పోదు, వెళ్ళకూడదు. వెళ్తే మాత్రము జనాలకి బాగా నష్టం. ఇండస్ట్రీకి ఏమవుతుందో కానీ జనాలకి ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఎవరు ఏం చూసుకున్నా ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే సార్, సినిమా చూస్తున్నప్పుడు మనం డెడికేటెడ్గా చూస్తాం. ఇంట్లో చూసినప్పుడు టీ తాగి చూస్తాము, లేదంటే అన్నం తింటూ చూస్తాము. అక్కడ ఏం లేకుండా ఇక్కడ ఏం ఉంటుంది మన దృష్టి, అది సినిమా. అది ఉంటుంది, ఎప్పటికి ఉంటుంది, ఎక్కడ పోవు. రంగస్థలం సినిమా రెండు ఉంటాయి, ఇవి ఎక్కడ పోవు. దే ఆర్ హియర్ టు స్టే ఫర్ ఎవర్. మనతోనే పోతుంది అది. అండ్ నాకు పర్సనల్గా కొన్ని చూసినప్పుడు హర్టింగ్ అనిపించింది. అట్ ద సేమ్ టైం ఇది కరెక్ట్ కాదు, సెన్సర్ ఉండాలి అని ఫీల్ అయిన సందర్భాలు ఈ మధ్యకాలంలో చాలా ఉన్నాయి సార్. థియేటర్కి వచ్చేసరికి సెన్సార్ బోర్డ్ ఉండేది కాబట్టి అన్కట్ సీన్స్ ఏవైతే ఉండేవో, సో అబోవ్ 18 years చూసేవాళ్ళు అంటే ఒక A-rated మూవీ, యాక్షన్ ఎక్కువ ఉంది, రక్తపాతం ఎక్కువ ఉందంటే A-rated మూవీ, ఇలా ఉండేది. స్టిల్ అది ఇప్పటికీ ఉంది. సో థియేటర్స్లో కొన్ని నామ్స్ ఉన్నాయి, దాని ప్రకారం మూవీని రిలీజ్ చేస్తారు. ఏదైనా కట్స్ చెప్తే కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు మేకర్స్, అదొక ఫైన్. బట్ ఓటీటీకి వచ్చేసరికి ఆ కట్టుబాటు లేదు, అంటే సెన్సార్ బోర్డు అనేది లేదు. కాబట్టి అడల్ట్ కంటెంట్ ఎక్కువ జనరేట్ చేస్తూ సొసైటీ మీద ఎఫెక్ట్ చేస్తున్నారు అనేది ఒప్పుకొని తీరాలి బేసిక్గా. బికాస్ మనం అనుకున్నట్లు సో మొబైల్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ లిమిటేషన్ లేకుండా అన్నీ చూసేస్తున్నారు. సో మూవీ అనేది పవర్ఫుల్ మీడియం. సో దాన్ని చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు, లైఫ్ కెరియర్ డ్యామేజ్ కూడా కావచ్చు. అలాంటప్పుడు సో ఓటీటీ ప్లాట్ఫామ్స్కి సంబంధించి పర్టికులర్గా కూడా ఒక సెన్సార్ ఉంటే బాగుంటుంది అనేది ఈ మధ్యకాలంలో ఆడియన్సే చాలామంది చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో దీని గురించి ఒక మేకర్గా, ఫిలిం మేకర్గా, ఒక ఆర్టిస్ట్గా అంటే మనకు సొసైటీ సెల్ఫ్ సెన్సర్షిప్ అనేది ఒకటి ఉండాలండి. ఇది చూడాలి, ఇది చూడకూడదు. ఒకప్పుడు ఒక సినిమా వెళ్తుంటే జూలీ సినిమా వచ్చింది, లక్ష్మీ గారు చేశారు, తెలుసు కదా మీకు. మలయాళంలో చాలా పెద్ద హిట్, అలాగే హిందీలో కూడా చాలా పెద్ద హిట్. మా ఇంటి నుంచి మా వాళ్ళందరూ వెళ్ళారు, పెద్దవాళ్ళు. పిల్లలు వెళ్తారంటే వెళ్ళనివ్వట్లేదు. అది కానీ బాబీ కానీ ఆ కాలం వేరు. అంటే పిల్లలు చెప్తే వినేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటున్నారు, పాయింటే కదా అదే. సో సెన్సర్షిప్ అనేది సెల్ఫ్ సెన్సర్షిప్ మనకు ఉండాలి. ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు వీడియోస్ వచ్చాయండి. ఒకప్పుడు మ్యాగజైన్స్ వచ్చేవి, ఆ మ్యాగజైన్స్లో కూడా ఇవన్నీ ఉన్నాయి కదా. అన్నీ ఫిల్మ్ మ్యాగజైన్స్లో ఉండేవి. ఫిల్మ్ మ్యాగజైన్స్ అని కాదు, వేరే మ్యాగజైన్స్లో కూడా ఇలాంటి కథలు కానీ అలాంటి ఆర్టికల్స్ కానీ అన్నీ ఉండేవి. అప్పుడు చదివేవాళ్ళం. కానీ ఆ చదువుకి చూడడానికి తేడా ఏంటంటే అందులో ఊహించుకోగలం మనం. ఇక్కడ ఊహకి ఏం లేదు. సో ఒక రకంగా ఇది ఒక స్థాయికి వెళ్ళి ఫినిష్ అయిపోతుంది. అంటే మన ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏమి మిగిలి ఉండవు. అంటే జంతువులాగా అయిపోతారు, జంతువులాగా అయిపోతారు. ఓకే. సో మనకి ఎట్లంటే ఇప్పుడు తిండి ఎక్కువ తింటే మనకి సరిపోయిన సేమ్ థింగ్ అలాగే ఇక్కడ జరుగుతుంది, జరగబోతుంది, 100%గా జరుగుతుంది. ఓకే. జనాలు ఇప్పుడు స్టార్ట్ చేశారు చెప్పడం. ఇప్పుడు చూస్తే కర్ణాటకలో అండర్ 16 years ఆఫ్ ఏజ్, 16 ఏళ్ల వయసు కింద మొబైల్ ఫోన్స్ బ్యాన్ చేశారు. అవును. ఆల్ వరల్డ్లో సర్వే చేస్తే 73% ఇండియా నుంచి పేరెంట్స్ అన్నారు ఈ మీడియా మీద, సోషల్ మీడియా మీద కంట్రోల్ ఉండాలి. ఆ సోషల్ మీడియాలో మన ఫోన్, స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. సో ఎలాగో ఒక స్థాయికి వెళ్ళి 100% కిందికి వస్తుంది. సో అది రాని వాళ్ళు మనం
మనం ఆపేస్తే ఇంకా బర్స్ట్ అవుతుంది, అది ఇంకా జ్వాలాముఖి అయిపోతుంది. జ్వాలాముఖి అవ్వకుండా ఉండాలంటే సరే ఏం చేస్తారో చేయండి. కాకపోతే ఈ డ్రగ్స్ది చాలా పెద్ద ర్యాకెట్. అది మాత్రము మనము అది ఇంట్లో స్టార్ట్ అవ్వాలి. పేరెంటల్ కంట్రోల్ ఉండాలి. ఇప్పుడు చిన్న పిల్లల్ని కూడా మనము వదిలిస్తున్నాము. చిన్న పిల్లలతో కూడా మనము ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది. పాక్సో యాక్ట్ కూడా మనం చూసాము, బాగా స్ట్రాంగ్గా బయటికి వస్తుంది. సో పేరెంటల్ కంట్రోల్ పిల్లల మీద ఉండాలి. పిల్లల్ని ఆడుకోనివ్వండి. పిల్లల్ని ఎవరు ముట్టుకుంటారో, ఎలా ముట్టుకుంటారో, ఎక్కడ ముట్టుకుంటారో అనేది మనం చెప్పలేము. ఇప్పుడు చిన్న పిల్లల్ని చెప్తున్నాము, గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటమ్మా, నీకు ఇక్కడ ముట్టుకుంటే ఓకే నో ప్రాబ్లం, ఇక్కడ ముట్టుకుంటే మాత్రం నువ్వు వచ్చి చెప్పాలి ఇంట్లో. మనకు ఉండేదా? సో అవేర్నెస్ చెప్పుకోవచ్చు, లేదంటే ఎక్స్ట్రీమ్స్ కూడా చెప్పుకోవచ్చు, కానీ జరుగుతున్నాయి సంఘటనలు. ఇప్పుడైతే ఏమి జరుగుతున్నాయో అప్పుడు కూడా జరిగేవి, కానీ అప్పుడు ఇన్ని మీడియాస్ లేవు కాబట్టి, మొబైల్ ఫోన్ లేదు, ఈమెయిల్స్ లేదు, ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఫలానా కానీ ఏం లేదు. న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ ఉండేవి. ఎక్కడో జరిగింది ఎప్పుడో న్యూస్లో వచ్చేది, పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా కట్టని వచ్చేస్తుంది. సో ఇది నేను ప్రకృతిలో రచించినది. ఇది అయ్యి ఒక స్థాయికి వచ్చి ఫినిష్ అయిపోవాలి. ఓకే, అది దానికి మనం ప్రయత్నిస్తుండాలి, వదిలేయకూడదు. మనం మన వైపు నుంచి మన రకంగా మనం చేస్తుండాలి. సో మూవీకి సెన్సార్ ఉన్నట్టుగా మనం ఒకవేళ అదే అడిగారు కానీ పాయింట్ నేను సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి అనేది ఇప్పుడు మీరు ఫైనల్గా కంక్లూడ్ చెప్తారు. సో ఫెంటాస్టిక్ పాయింట్. అది అంతే కదా సార్, జనరల్గా మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇప్పుడు ఎవరికైనా సరే ఆలోచన లేకుండా ఎవరు ఏది చెయ్యరు. ఇంట్లో సంస్కారం మొదలు పెట్టాలి మనం. మీరు ఈ పురాణాల గురించి, మైథలాజికల్ ఫిల్మ్స్ వస్తున్నాయి చెప్పారు చూడండి, అది రావాలి కదా. సంస్కారం ఏంటనేది తెలుసుకోవాలి కదా, సంప్రదాయం ఏంటనేది తెలుసుకోవాలి కదా. మన దగ్గర ఏముంది సంప్రదాయం? ఎలాంటి బట్టలు వేసుకుంటున్నాం మనం, ఎలా బయట తిరుగుతున్నాము, మన సంప్రదాయం మన సంస్కారం ఫాలో చేయడానికి మనం సిగ్గుపడుతున్నాం. సో అలాంటప్పుడు ఇలాంటివి జరుగుతాయి. కంట్రోల్ ఏదైనా ఉన్నా ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఇంట్లో మనం ఎలా ఉండాలి, దేవుణ్ణి మొక్కాలి, చేతులు జోడించాలి, ఎవరైనా వస్తే నమస్కారం చేయాలి, అవన్నీ చేయాలి కదా. అవన్నీ చేయనప్పుడు ఏముంది, స్వచ్ఛందతనం, స్వతంత్రతానికి స్వచ్ఛందతనానికి తేడా తెలుసుకోవాలి. అవునా కదా? అది ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది గుడ్, ఇది బ్యాడ్. అండ్ నేను ఈ మధ్యకాలంలో బాగా స్ట్రగుల్ అవుతున్న టీచర్స్ గురించి ఒక పాయింట్, అంటే మీరు మీ ఫీల్డ్కి సంబంధించి మీరు ఒక టీచర్ లాంటి వాళ్ళు కాబట్టి, సో దీనికి మీ సైడ్ నుంచి ఎలాంటి సొల్యూషన్ ఉంటే బాగుంటుంది. సో పేరెంటింగ్ కంట్రోల్ ఉండాలి అనేది ఒకటి చెప్పారు, ఫైన్. బట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ఏమి చెప్పొచ్చు అన్నది నా ఈ క్వశ్చన్కి బేసిక్గా అడగడానికి రీజన్. ఈ మధ్యకాలంలో కార్పొరేట్ సిస్టమ్ ఎక్కువైపోయిన తర్వాత, సో సిలబస్ వైజ్గా చూసుకున్నట్లయితే స్టేట్, సిబిఎస్ఈ అండ్ ఐసిఐసి ఈ సిలబసెస్కి వచ్చినప్పుడు పిల్లల్లో చాలా వేరియస్ చేంజెస్ వచ్చేసాయి. ఆ చేంజెస్ ఏంటి అంటే, ఇంటర్మీడియట్ లెవెల్ స్టూడెంట్స్ అండ్ డిగ్రీ లెవెల్ స్టూడెంట్స్ ఎలా అయితే బిహేవ్ చేస్తున్నారో, 8th క్లాస్, 7th క్లాస్, 9th క్లాస్ అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇది ఒకటి. అది ఏం బిహేవియర్ ఏంటి అంటే, టీచర్ క్లాస్ చెప్తుంటే, ఒక లెసన్ చెప్తుంటే కాలేజీ స్టూడెంట్స్లకు వీళ్ళు బయటికి వెళ్ళిపోవడం, రావడం, కపుల్స్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జోడీలకు వెళ్ళిపోవడం, అండ్ ఒక బయలాజికల్ టాపిక్ ఏదైనా చెప్తున్నప్పుడు పర్టికులర్గా సో టీచర్నే కామెంట్ చేయడం, ఇలాంటివి చాలా ఇన్స్టిట్యూట్స్లో జరుగుతున్నాయి. దీని మీద టీచర్స్ స్ట్రగుల్ అయ్యి ఇబ్బంది ఫేస్ చేసి పిల్లలకు చెప్తే వినక కంట్రోల్ అవ్వకపోతే, సో మేనేజ్మెంట్కి చెప్తే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ టీచర్ని అడుగుతున్న సందర్భాలు చాలా విన్నాను నేను. సో దీనికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొస్తున్న ఖచ్చితమైన జాగ్రత్తలు అంటే, ఒక గురువుగా మీరేం చెప్తారు? ఏంటంటే సార్, అదే చెప్పాను, ఎవ్రీథింగ్ బిగిన్స్ అట్ హోమ్. ఇప్పుడు బ్యాడ్ బిహేవియర్ చేసినప్పుడు పేరెంటల్ కంట్రోల్ ఉండాలి. పేరెంటల్ కంట్రోల్ లేదు. నువ్వు ఒక BMW తీసేసి బయటికి తీసుకెళ్ళి ఎవరిని చంపేసిన తర్వాత
ఫాదర్ వచ్చేసి నేను ఫలానా వాడిని దానికి బెయిల్ ఇచ్చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. అలాగే పిల్లలు ఏమైనా బ్యాడ్ బిహేవియర్ ఇక్కడ చేస్తే స్కూల్లో పేరెంట్స్ చెప్పాలి పిల్లలకి చేయకూడదని. ఇప్పుడు ఎలా జరుగుతుందంటే పిల్లోడిని తక్కువ మార్క్స్ ఇస్తే పేరెంట్స్ వచ్చి కొట్లాడుతున్నారు, మా బాబుకి మా అమ్మాయికి తక్కువ మార్క్స్ ఎందుకు ఇస్తున్నారని. ఎలా ఇస్తారు? ప్రిన్సిపల్ మీద ప్రెషరు. ఎందుకంటే మీరు చెప్పినట్లు కార్పొరేటైజేషన్ అయిన తర్వాత ఉట్టికి ఇదైపోయింది, బేసిక్ ఎడ్యుకేషన్ మీద అవగాహన పోయింది. ఎంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు, ఎంత ఫీజు తీసుకుంటున్నారు, వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్తున్నాం అన్నీ, మాతృభాష అనేది పోయింది. సో పిల్లలు ఇప్పుడు ఎప్పుడైతే మాతృభాషలో మాట్లాడడానికి తడపడతారో ఆ రోజు డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. గర్వం లేదు, మన మాతృభాష మీద మనకే గర్వం లేదు. ఇంగ్లీష్ మాట్లాడితేనే మనం ఏదో సాధించబోతున్నాం. ఫస్ట్ అది చేయండి, ఎందుకు చేయకూడదు? పేరెంట్స్ ఎస్ అమ్మ అవును బాబు నువ్వు ఫెయిల్ అయ్యావు, టీచర్కి ఏం చెప్పను, నువ్వే బాగా చదవాలి, ఇంకా బాగా చేయి. ఫెయిల్ అనేది ఏం ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం. ఫెయిలియర్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఈరోజు ఫెయిల్ అయ్యావు, రేపు పాస్ అవుతావు, నో ప్రాబ్లం. చేయండి. అక్కడికి వెళ్ళి ప్రిన్సిపల్తో కొట్లాడము, టీచర్ని బెదిరించడము అవన్నీ చేయకూడదు. పేరెంట్సే రెస్పాన్సిబుల్. ఓకే. టీచర్స్ పాపం ఏం చేస్తారు, వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళు కూడా ఉద్యోగమే చేస్తున్నారు. ఇప్పుడు మన పీరియడ్లో ఉండాలంటే టీచర్స్ ఇప్పుడు లేరు 100%. అయినా ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే స్టార్ట్ చేశారో అందులో ఇది కొంచెం స్టార్ట్ అవుతుంది, దానికి టైం పడుతుంది, ఇంకా 2-3 years పడవచ్చు అందులో. ఎందుకంటే మన సంప్రదాయం, మన సంస్కారము, మనము పాటించే విధానాలు ఏవైతే ఉన్నాయో అవి అత్యవసరము, ఈ కాలంలో ఇంకా అవసరం. సో అది నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది, అది చేయాలి. రావడానికి ఇంకా 2-3 years పడుతుంది. కాకపోతే ఈ డ్రగ్ మెనేస్ మాత్రము కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని. ఎందుకంటే పిల్లలకి ఎట్లా, ఇప్పుడు ఒక కాలంలో మాకు చెప్పేవారు, ఎవరైనా వస్తే హిందీలో చెప్పేవాళ్ళు, देखो कोई आके बोला तुम्हारा फादर हॉस्पिटल में अभी चलो, పిల్లల్ని ఎత్తుకుపోయేవాడు. ఇప్పుడు అదే చేస్తున్నారు. ఇప్పుడు చాక్లెట్ ఇస్తున్నారు, అందులో డ్రగ్స్ కల్పిస్తున్నారు, అలవాటు పడిపోతున్నారు. సో ఫస్ట్ చెప్పాలి పిల్లలు, ఎవరు ఏమిచ్చినా తీసుకోకూడదు, ఇంటి వాళ్ళు ఇస్తేనే తీసుకోవాలి, వేరే ఇంటికి వెళ్ళినా కూడా తీసుకోకూడదు. ఇప్పుడు కొంతమంది ఫ్యామిలీస్ ఫాలో చేస్తున్నారు, ఇంటికి వచ్చి చిన్న అబ్బాయికి బాబు పని పియంగే, నో. ఇది తింటారా, నో. నో చెప్పడం రావాలి ఫస్ట్. ఏదైనా ప్రలోభనం వస్తే దానికి నో చెప్పే ధైర్యం మనం తెచ్చుకోవాలి. అది పిల్లలకి మనం నేర్పియాలి. అది ధైర్యం నేర్పించకపోతే, నో చెప్పడం నేర్పించకపోతే నాశనమేగా. అందుకోసమే ఈ వాల్యూస్ అని చూడడానికి సినిమాలు ఇలాంటి వస్తుండాలి. ఓకే. సో మీతో స్పెండ్ చేసిన తర్వాత మన యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ గురించి, అట్లాగే మీకు సంబంధించి సోషల్ మీడియాకి సంబంధించి, అండ్ పేరెంట్స్ ఎంత బాధ్యతగా ఉండాలి, అండ్ సూత్రధారికి వచ్చే వాళ్ళు, యాక్టింగ్ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళు ఎలా ఉండాలి, అండ్ సొసైటీలో జరుగుతున్న విషయాల మీద సో ఒక డీపెస్ట్ అనాలిసిస్ ఇచ్చారు. మీరు అవకాశం ఇచ్చారు, ఏదో అడిగారు, నేను చెప్పేశాను అంతే. సో నెక్స్ట్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వెరీ సూన్ ఆఫ్టర్ జైలర్ 2 మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ సార్, మా తెలుగు డెస్క్ ఛానల్కి సూపర్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ గోవింద్ గారు, త్వరలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, మన గొప్ప నటులు అండ్ గొప్ప వ్యక్తిత్వం ఉన్న వినయ్ వర్మ గారి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. సో మరొక మామూలు మనిషి ఉండనివ్వండి, గొప్ప పదాలండి. మరొక గెస్ట్ మళ్ళీ కలుద్దాం. సో ఆయన దేన్ని ఒప్పుకోరు, బట్ ఆయన నిజంగానే గొప్ప వ్యక్తి. సో ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉండాలి, సొసైటీలో కూడా ఉండాలి. సో ఇలాంటి వాళ్ళు ఇంకా రావాలని కోరుకుంటూ, సో నెక్స్ట్ మరొక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.